హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇకపై మనం శరత్చంద్ర చటోపాధ్యాయ రచనలు 3 కుటుంబ గాథలుగా ఉన్నవి ఆస్వాదిద్దాం. వాటిలో మొదటిది రాముని బుద్ధిమంతతనం. మిగిలిన 2 కుటుంబ గాథలు ఏమిటో ప్రస్తుతానికి శ్రోతల ఊహాగానానికి వదిలేస్తున్నా. రాముని బుద్ధిమంతతనం అన్న ఈ టైటిల్ నాకు కాస్త సందేహంగా ఉంది. నేను ఈ నవలను చిన్ననాటి చదివేటప్పుడు దాని పేరు బుద్ధిమంతతనం అని చదివినట్లు గుర్తు. ఇప్పుడు కొత్త పుస్తకాల్లో బుద్ధిమంతనం అని ఉంటుంది. నా వరకు నాకు బుద్ధిమంతతనం అన్న మాటే సరియైనదేమో అనిపిస్తూ ఉంది. అందుకే అలానే పలుకుతున్నా. శ్రోతలకు ఎవరికైనా ఇంకా మెరుగ్గా అర్థమైతే తెలియబరిస్తే అంతా తెలుసుకుందాం. సరే, ఇక ఈ శరత్చంద్రుని రచనలన్నీ 100-120 ఏళ్ల నాటి కథలని చెప్పుకున్నాం కదా. సాంఘిక పరిస్థితులు ఆనాటివే కదా కనిపిస్తాయి సహజంగా. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, సవతి తల్లులు, బిడ్డలు, వదిన, మరదులు, కుటుంబంలో అన్నదమ్ముల బిడ్డలంతా ఒకే పెత్తనం క్రింద పెరగటం, తల్లులందరినీ సమానంగా ప్రేమించటం, అన్నదమ్ముల మధ్య అపేక్షలు, గౌరవ మర్యాదలు, తోడికోడళ్ల మధ్య అగాధమైన ప్రేమలు, సహజమైన ఈర్ష్యాసూయలు అత్యంత సహజంగా చూపించబడ్డాయి. అంతర్లీనంగా ఈ రచనలు అన్నింటిలో కరుణరసం తొణికెసలాడుతూ ఉంటుంది. అలాగే శరత్ రచనల్లోని నాటకీయత. ఆ రోజుల్లో నాటకాల కోసంగా వ్రాసే పద్ధతి బాగా ఎక్కువగా ఉండిందేమో అనిపిస్తూ ఉంటుంది. అందుకే శరత్చంద్రుని రచనలు చాలా భాగం చలనచిత్రాలుగా కూడా వచ్చాయి. నేను ముందుగా చెప్పిన రాబోయే 3 నవలలు కూడా తెలుగులో 3 విజయవంతమైన చిత్రాలు అయినాయి 1950, 60 దశాబ్దాల్లో. ఇక కథలోకి ప్రవేశిద్దామా. రాముని బుద్ధిమంతతనం ప్రారంభించనా మరి. రామ్లాల్కి వయస్సు తక్కువే కానీ అల్లరికి మాత్రం తక్కువ లేదు. ఊళ్ళో వాళ్ళందరికీ వాడంటే హడల్. వాడి అత్యాచారాలు ఏ వైపున ఎప్పుడు ఎలా బయటపడతాయో ఎవరి ఊహకి అందేటట్లుగా ఉండవు. వాడి సవతి అన్న శ్యామ్లాల్ని కూడా అంత శాంత స్వభావుడని అనటానికి వీల్లేదు. కానీ చిన్న తప్పుకు పెద్ద శిక్ష మాత్రం విధించే రకం కాదు అతడు. ఊళ్ళో ఉన్న జమీందార్ గారి కచేరీలో ఉద్యోగం చేస్తూ అతడు తన ఆస్తి పాస్తులు చూసుకుంటున్నాడు. అతడి స్థితిగతులు కూడా బాగానే ఉన్నాయి. భూమి పుట్ర, తోట దొడ్డి, ఇల్లు వాకిలి, కొంత నిలవలో కూడా ఉన్నాడు. 10-15 ఇళ్ల వాళ్ళు, తక్కువ జాతి వాళ్ళు పిలిస్తే పలికేందుకు తన చేతి కింద ఉన్నారు. శ్యామ్లాల్ భార్య నారాయణి కాపురానికి వచ్చిన సంవత్సరమే, అంటే సుమారు 13 ఏళ్ల క్రితం అన్నమాట, రాముడి విధవ తల్లి చనిపోయింది. ఆమె చనిపోయేటప్పుడు ఏనర్థం కుర్రాడు రాముణ్ణి, ఈ గంపంత సంసారాన్ని 13-14 ఏళ్ల బాలికైన కోడలు నారాయణికి అప్పగించి పోయింది. ఈ సంవత్సరం ఎక్కడ చూసినా జ్వరాలే. నారాయణికి కూడా జ్వరం పట్టుకుంది. ఆ చుట్టుపక్కల 4-5 ఊళ్ళకు కలిపి ఆ ఊళ్ళో నీలమణి సర్కార్ అని ఒకే డాక్టర్ ఉన్నాడు. అతడైనా డాక్టర్ పరీక్ష సగమే పాస్ అయ్యాడు. అతడికి విజిటింగ్ ఫీజు రూపాయి అల్లా 2 రూపాయలకి పెరిగిపోయింది. అతడు ఇచ్చే క్వినైన్ కూడా మైదా కలపటం మూలంగా కేవలం తినుబండారం లాంటిదైపోయింది. వారం గడిచిపోయినా నారాయణికి జ్వరం తగ్గలేదు. శ్యామ్లాల్కి విచారం పట్టుకుంది. డాక్టర్ని పిలుచుకురావడానికి వెళ్ళిన దాసీది నృత్యకాళి తిరిగి వచ్చి, ఇవాళ ఆయనకి మరో ఊళ్ళో 4 రూపాయలు విజిటింగ్ ఫీజు వచ్చే కేసుందంట, అక్కడికి వెళ్తారంట, ఇక్కడికి రానన్నారు అని చెప్పింది. శ్యామ్లాల్కు కోపం వచ్చింది. ఆ 4 రూపాయలు నేను మాత్రం ఇవ్వకపోయానా? డబ్బు ఎక్కువ, ప్రాణం ఎక్కువ, నువ్వు పోయి వాణ్ణి పిలుచుకురా అన్నాడు. ఈ మాటలు ఇంట్లో పడుకుని ఉన్న నారాయణి చెవిన పడ్డాయి. ఆమె క్షీణ కంఠస్వరంతో భర్తను పిలుస్తూ, మీరంతా గాభరా పట్టం దేనికి? డాక్టర్ ఇవాళ కాకపోతే రేపు వస్తాడు. 1 రోజులోగా ఏమంత ముంచుకుపోతుంది అన్నది. రామ్లాల్ ఆ ప్రాంగణంలో జామ చెట్టు కింద కూర్చొని పంజరం తయారు చేస్తూ ఉన్నాడు. ఇది విని వాడు చటుక్కొని లేచి వచ్చి, నువ్వు ఆగవే,
నేను వెళ్ళి వస్తాను అన్నాడు. మరిది సమాధానం విని నారాయణి ఉద్వేగంతో లేచి కూర్చొని, ఏమండి, రాముని వద్దని ఆపండి. రాము వెళ్ళొద్దు, ఒట్టే నా మీద. నా బంగారు తండ్రి కదూ. చిచి, తగాదా పెట్టుకోకూడదు నాన్న అన్నది. రాముడు ఈ మాట వినిపించుకోలేదు, బయటికి వెళ్ళిపోయాడు. అన్న కొడుకు 5 ఏండ్లవాడు పంజరానికి కావలసిన పుల్లలు అవి దగ్గర పెట్టుకుని అక్కడే కూర్చున్నాడు. పంజరం తయారు చేయవా బాబాయ్ అని అడిగాడు. చేస్తానులేరా ఆనక అని రాముడు వెళ్ళిపోయాడు. నారాయణి నుదురు కొట్టుకుని ఏడుస్తూ భర్తను ఉద్దేశించి, మీరు వాణ్ణి ఎందుకు వెళ్ళనిచ్చారు? చూడండి కొంప మీదకి ఏం తీసుకొస్తాడో అంది. శ్యామ్లాల్ కోపంతో మండిపడుతూ, నేనేం చేయను? నువ్వు వద్దంటే వినిపించుకున్నాడా? నేను వద్దంటే వినిపించుకోవడానికి అన్నాడు. చెయ్యి అయినా పట్టుకోలేకపోయారా? ఈ దౌర్భాగ్యుడి మూలంగా నాకు ఒక్క క్షణమైనా ఊపిరి పీల్చుకోవడానికి వీల్చిక్కితేనా? నృత్తి మా తల్లి కాదు, ఇంక నుంచోకు. చప్పున వెళ్ళి భోలాను పంపి రాముణ్ణి ఎలాగైనా ప్రతిమాలు తీసుకురమ్మను. వాడు బహుశా ఇంకా పశువుల్ని తోలుకుని పొలం పోయి ఉండడు. నృత్యకాళి భోలా కోసం బయలుదేరింది. రాముడు నీలమణి డాక్టర్ గారింటికి వచ్చాడు. వాడు వచ్చేసరికి డాక్టరు డిస్పెన్సరీలో తలుపులు ఊడిపోయిన అలమరా దగ్గర సగం విరిగిన టేబుల్ ముందర కూర్చొని చిన్న త్రాసుతో మందులు తూస్తున్నాడు. 4-5 రోగులు నోరు తెరుచుకుని అతడి కేసు చూస్తూ ఉన్నారు. డాక్టరు క్రీగంటితో రాముడి కేసి ఒక్కసారి చూసి మళ్ళీ తన పని తాను చేసుకోవటం మొదలుపెట్టాడు. రాముడు ఒక్క నిమిషం మెదలకుండా ఊరుకుని, మా వదినకు జ్వరం తగ్గలేదు ఎందుచేత అని అడిగాడు. డాక్టరు త్రాసు మీదనే దృష్టి నిలిపి, నేనేం చేయను, మందు ఇస్తూనే ఉన్నానుగా అన్నాడు. మందు కాదు, మన్ను ఇస్తున్నా. వట్టి మైదాపిండి మాత్రలతో జ్వరం నయమవుతుందా? ఆ మాట విని నీలమణి డాక్టర్ చేతిలో ఉన్న త్రాసు గీసు అన్నీ మర్చిపోయి కళ్ళెర్ర చేసి నోరు విప్పకుండా నిప్పులు కక్కుతూ అలాగే చూడసాగాడు. ఇంత నిష్కర్షగా మాట్లాడగల శక్తి ఈ పృథ్వీలో ఎవరికైనా ఉంటుందని కూడా అతనికి తెలియదు. ఒక్క నిమిషం అయ్యాక, మైదాపిండి మాత్రలే అయితే వాటిని తీసుకువెళ్ళటానికి ఎందుకొచ్చావురా? మీ అన్న కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి తీసుకురమ్మని కబురంబటం దేనికిరా అన్నాడు గర్జిస్తూ. ఇక్కడ మరో డాక్టర్ ఎవడూ లేడు కనుక రమ్మని కంపురంపుతున్నాళ్లే, ఉన్నట్లయితే నేను రమ్మనేవాడు కాదు. అక్కడున్న వాళ్ళంతా తెల్లబోయి వింటున్నారు. వాళ్ళకేసి ఒకసారి చూసి మళ్ళీ రాముడు చెప్పసాగాడు. నువ్వు తక్కువ జాతివాడివి కనుక బ్రాహ్మల మాన మర్యాదలు తెలియవు, అందుకని కాళ్ళు పట్టుకొని తీసుకురమ్మని కబురంపాడు అంటున్నావు. మా అన్నయ్య ఎవరి కాళ్ళు పట్టుకునేవాడు కాదు. మా వదిన ఒట్టు వేసుకుంది కానీ లేకపోతే ఇప్పుడే నీ పళ్ళు ఊడదని ఇంటికి వెళ్ళేవాడిని. కనుక ఇదిగో చెప్తున్నా విను, మంచి మందు తీసుకొని ఇప్పుడే రా మా ఇంటికి, ఆలస్యం చేయకు. ఇవాళ జ్వరం గనక తగ్గకపోతే నువ్వు వేసిన మామిడి తోట ఇంకా బాగా ఎదిగినట్లు కూడా లేదు. ఆ చెట్లన్నీ గొడ్డలితో ఒక్కొక్కటి నరికి పారేస్తా. రాత్రికి ఇంకా ఒక్కటి కూడా మిగలదు. రేపొచ్చి ఈ సీసాలు గీసాలు అన్నీ ముక్కలు ముక్కలుగా పగలగొట్టి పారేస్తా అంటూ వాడు బయటకు వెళ్ళిపోయాడు. డాక్టరు త్రాసు అలాగే పట్టుకుని కొయ్యబారిపోయాడు. ఒక వృద్ధుడప్పుడు ధైర్యం చేసి, డాక్టర్ గారు ఇంకా ఆలస్యం చేయకండి, ఎక్కడన్నా దాచి ఉంచిన మంచి మందు ఏదైనా ఉంటే తీసుకుని ఇప్పుడే వెళ్ళండి. అతడు అసలే రాముడు, చెప్పిందంతా చేసి కానీ ఊరుకోడు అన్నాడు. డాక్టరు త్రాసు ప్రక్కన పెట్టి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్తో చెబుతా, మీరంతా సాక్ష్యం దీనికి అన్నాడు. సాక్ష్యమా? సాక్ష్యం ఎవరిస్తారు బాబూ? క్వినైన్ మింగుతూ ఉండటం వల్ల నా చెవులు దిబ్బళ్ళు వేసినట్లున్నాయి. ఆ రామఠాకూర్ ఏమి చెప్పి వెళ్ళాడో అది నాకు వినపడలా. సబ్ ఇన్స్పెక్టర్ మాత్రం ఏం చేస్తాడు బాబూ? ఆ రాముడు చూడటానికి చిన్నవాడే కానీ ఆయనకున్న అల్లరి మోక చిన్నది కాదు. ఇంటికి నిప్పు పెట్టి తగలబెట్టాడంటే పోలీసులు చూడటానికి రారు, ఇన్స్పెక్టర్ గారు గడ్డి పరకైనా సహాయం చేయరు. ఇవన్నీ మా వల్ల కావు బాబు. అతడంటే అందరికీ భయమే, అంతకన్నా అతడు చెప్పినట్లు చేయటమే మంచిది అని ముసలివాడు సలహా ఇచ్చి, ఒక్కసారి చెయ్యి చూడండి, ఇవాళేమైనా 2 మెతుకులు ఎంగిలి పడమంటారా అన్నాడు. డాక్టరు లోపల మండిపడుతున్నాడు. చెయ్యి చూడమంటంతోనే మరింత మండిపడుతూ, సాక్ష్యం ఇవ్వకుంటే ఇవ్వనన్నారు, ఇవ్వమంటే ఇవ్వనన్నారు, పొండి ఇక్కడి నుంచి దూరంగా. నేను ఎవ్వళ్ళ చేతులు చూడను, చచ్చినా సరే ఎవ్వరికి మందులు ఇవ్వను.
మీ గతి ఏమవుతుందో నాకెందుకు అన్నాడు. ఆ వృద్ధుడు కర్ర తీసుకొని లేచి నుంచుని, ఇందులో ఎవరి తప్పు లేదు డాక్టర్ గారు, అతడొక పెద్ద సైతాన్. అతడికి ఈ సంగతి ఒకసారి చెప్పే వెళ్ళాలి నేను, లేకపోతే బహుశా పోలీస్ స్టేషన్కి వెళ్ళమని మీకు సలహా మేమే ఇచ్చామనుకుంటాడు. 1 ఎకరం వంగ మొక్కలు వేశాను, బాగా పెద్దవి కూడా అయినాయి. బహుశా ఈ రాత్రి అన్నీ పెళ్ళగించి పారేస్తాడు. ఆ అల్లరి మూక రాత్రికి ఇంకా నిద్రపోరు బాబోయ్. పోలీస్ స్టేషన్కి ఇవాళ కాకపోతే మరొకప్పుడు వెళ్దురు గాని బాబు, ఇవాళ మంచి మందు ఒకటి తీసుకుని వెళ్ళి అతన్ని శాంతపరిచిరండి అన్నాడు. వృద్ధుడు వెళ్ళిపోయాడు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మెల్లమెల్లగా జారుకున్నారు. నీలమణి దీర్ఘంగా నిట్టూర్చి మానవ జీవితంలోని అంత్యానుభవాన్ని, ప్రపంచంలో సర్వోత్తమమైన జ్ఞానసూత్రాన్ని ఆవృత్తి చేసుకుంటూ ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు. ప్రపంచంలో ఎవ్వరికి మంచి అనేది చేయకూడదు. నారాయణి వీధి వైపు కిటికీలోంచి చూస్తూ కంగారు పడుతోంది. రాముడు ఇంటికి తిరిగి వచ్చి, పంజరం కడతాను రారా గోవింద్ అన్నాడు. రాము ఇలా రా ఒకసారి అని పిలిచింది నారాయణి. రాముడు వెదురు కర్రల సందుల్లో సన్నటి బద్దలను జాగ్రత్తగా విరుస్తూ, ఇప్పుడు కాదు పనిలో ఉన్నా అన్నాడు. చప్పునోసారి రమ్మంటం లేదు అని గద్దించింది నారాయణి. రాముడు ఆ పుల్లలు అవి అక్కడ పడేసి వదిన ఉన్న గదిలోకి వెళ్ళి ఆ బల్ల మీద ఒక మూల ఆమె కాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. డాక్టర్ గారు కనిపించారా నీకు అని ప్రశ్నించింది నారాయణి. ఏం చెప్పావా ఆయనతో? రమ్మని చెప్పా. నారాయణికి నమ్మకం చిక్కల. కేవలం రమ్మనమనేనా చెప్పింది, ఇంకా ఏం చెప్పలా అంది. రాముడు మెదలకుండా ఊరుకున్నాడు. ఆయనతో ఇంకేమన్నావో చెప్పు అన్నది నారాయణి మళ్ళీ. చెప్తా. నృత్యకాళి వచ్చి డాక్టర్ వస్తున్నారమ్మా అని చెప్పింది. నారాయణి దుప్పటి కప్పుకొని ప్రక్కకు పడుకుంది. రాముడు అక్కడి నుంచి పారిపోయాడు. కాసేపట్లో డాక్టర్ గారిని వెంట పెట్టుకొని శ్యామ్లాల్ గదిలోకి వచ్చాడు. డాక్టరు ముందు చేయవలసిన పనులు చేసి అర్థాత్తు చెయ్యి చూసి మందిచ్చి చివరకు నారాయణ్ని పిలిచి, అమ్మ, జ్వరం నయమవటం కాకపోవటం డాక్టర్ చేతుల్లో ఉందా? మీ మరిది నాకు 2 రోజుల వ్యవధి ఇచ్చాడు. ఈ లోపల జ్వరం తగ్గిందా సరే సరి, లేకపోతే మా ఇల్లు తగలబెడతాడట అన్నాడు. నారాయణి చచ్చేటంత సిగ్గుతో, అతడివన్నీ అలాంటి మాటలే, మీరేం భయపడకండి డాక్టర్ గారు అంది. అతడికి ఒక పెద్ద జట్టు ఉందని అంటున్నారంతా. వాళ్ళు చెప్పినంత చేస్తారట. అందుచేత చాలా భయంగా ఉన్నదమ్మా. మేము మందైతే ఇస్తాం కానీ ప్రాణాలను ఇవ్వలేం కదా. నారాయణి కాసేపు ఆగి, వాడెప్పుడో ఒక రోజున జైలుకు వెళ్ళబోయేవాడేనని నాకు తెలుసు, కానీ వాడితో పాటు మేం కూడా వెళ్ళవలసి వస్తుందేమో అని ఆలోచిస్తున్నా అంది. ఇవాళ నీలమణి తన పడక గదిలో ఉన్న పెట్టె తీసి అస్సలు క్వినైను, సరికొత్త మందులు తీసుకొచ్చాడు. ఆ మందులిచ్చి వాటిని పుచ్చుకునే విధానం అది చెప్పి వెళ్ళబోయే ముందు శ్యామ్లాల్ 4 రూపాయలు ఇవ్వగా, నా ఫీజు 1 రూపాయే, అంతకన్నా ఎక్కువ నేను ఎప్పుడూ తీసుకోను, అలా తీసుకునే అలవాటు లేదు నాకు. శ్యాంబాబు, డబ్బు అనేది 2 రోజులు ఉంటుంది, కానీ ధర్మం శాశ్వతంగా ఉండేది అన్నాడు. 2 నాళ్ల క్రితమే ఇక్కడే తాను రూపాయి కన్నా ఎక్కువ తీసుకున్న సంగతి అతను మర్చిపోయాడు. కానీ శ్యామ్లాల్ అసలు విషయం అంతా గ్రహించాడు. ఏమైతేనే నారాయణి మళ్ళీ ఆరోగ్యవతి అయి లేచి తిరుగుతోంది. సంసారం మళ్ళీ యథాప్రకారంగా సాగిపోతోంది. 2 నెలలు గడిచాక ఒకనాడు నారాయణి నదిలో స్నానం చేసి వస్తూనే భుజాన ఉన్న నీళ్ల బిందె కింద దింపి, నృత్తి, ఆ కోతి ఎక్కడే అని అడిగింది. కోతి ఎవరో ఇంట్లో అందరికీ తెలుసు. చిన్నబాబుగారు ఇక్కడే ఉండాలే, ఇదిగో ఇక్కడ గాలిపటం తయారు చేస్తున్నారు అన్నది నృత్యకాళి. నారాయణి వాణ్ణి చూసి, ఇలా రా దౌర్భాగ్యుడా, ఇలా రా, నువ్వు పెట్టే తిప్పలతో నన్ను ఉరిపోసుకు చావమంటావా అంది. రాముడు వెలక్కాయ చెప్పలోంచి చిన్న పుల్లతో గుజ్జు బయటకు తీస్తూ తీస్తూ ఆమె ఎదుటికి వచ్చి నిలబడ్డాడు. శాంతారాం దోస మొక్కలు ఒక పెడంతా పెళ్ళగించి పారేసి వచ్చావెందుకు? నేను పెళ్ళగిస్తుంటే చూశాడా? వాళ్ళు చూడకపోతే ఏమిరా, నేను చూశా, ఎందుకు పెళ్ళగించావో చెప్పు. ఆ ముసలి ముండా నన్ను ఎందుకు తిట్టాలి? నారాయణి మండిపడుతూ, తిట్టడం సంగతి అలా ఉంచు, నువ్వు దొంగతనం ఎందుకు చేశావు, ఆ సంగతి చెప్పు ముందు అన్నది. రామ్లాల్ ఆశ్చర్యంతోనూ కోపంతోనూ, దొంగతనం చేశానా? ఎప్పటికీ కాదు, కాసిన దోసకాయలు కోసుకుంటూనే దొంగతనం అవుతుందా అన్నాడు. నారాయణి మరింత మండిపడుతూ, అవుతుందిరా కోతి, ఒక్కసారి కాదు ముమ్మాటికి అవుతుంది.
పెద్దవాళ్ళు ఎలాంటి దాన్ని దొంగతనం అంటారో పసిపిల్లలకు కూడా తెలుసు. ఒంటికాల మీద నుంచోవేమంట అంది. ఆ ఇంట్లో కుర్రవెధవ గోవిందు రాముడికి హనుమంతుడి వంటివాడు. 24 గంటలు రాముడి వెంట ఉండి రాముడు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. రాముడి ఆజ్ఞ ప్రకారం వాడిప్పటి వరకు గాలిపటం పుచ్చుకొని అలాగే నించున్నాడు. ఈ గందరగోళం విని ఆ గాలిపటం అక్కడ పారవేసి తల్లి దగ్గరికి పోయి నించున్నాడు. రాముడు వెనక ముందాడటం చూసి వాడు చటుక్కున, బాబాయ్ నుంచో, ఒంటికాల మీద నుంచో, ఇలా నుంచోవాలి అని వాడు ఒక కాలు ఎత్తి నుంచోవాల్సిన పద్ధతి చూపెట్టాడు. రాముడు వాడిని చెంప మీద ఒక్కటేసి మళ్ళీ వెనక్కి తిరిగి ఒంటికాల మీద నిలబడ్డాడు. నారాయణి వస్తున్న నవ్వు ఆపుకుంటూ తన బిడ్డ గోవిందుణ్ణి ఎత్తుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది. 2 నిమిషాలు అయ్యాక మళ్ళీ వచ్చి చూసేసరికి రాముడు అలాగే ఒంటికాల మీద నుంచుని చొక్కా అంచుతో మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటున్నాడు. సరే, అయిందేమో అయిపోయిందిలే, ఇహ ఎప్పుడు ఇలా చేయకు అంది నారాయణి. రాముడు ఆ మాట వినిపించుకోలా. కోపంతో అలాగే ఒక్క కాలి మీద నుంచుని కళ్ళు తుడుచుకోవటం మొదలుపెట్టాడు. నారాయణి దగ్గరికి వచ్చి వాడి చెయ్యి పుచ్చుకొని లాగటం మొదలుపెట్టింది. వాడు బలమంతా మోపి అలాగే నుంచుని గట్టిగా తన చెయ్యిని విదిలించుకున్నాడు. ఆమె నవ్వుతూ మరోసారి చెయ్యి పట్టుకొని లాగబోయింది. వాడు మళ్ళీ మొదట్లాగానే గట్టిగా చెయ్యి లాక్కుని విదిలించుకుని ఒక్క పరుగు తీశాడు. 1 గంట అయ్యాక నృత్యకాళి వచ్చి చూసేసరికి చండీ మండపం వసారాలో అటువైపున రాముడు స్తంభాన్ని ఆనుకుని కాళ్ళు క్రిందికి వేలాడదీసుకుని కూర్చొని ఉన్నాడు. బళ్ళోకి వెళ్లే వేళ కాలేదా చిన్నబాబు, అమ్మగారు పిలుస్తున్నారు అంది. రాముడు జవాబు చెప్పకుండా తనకసలు వినిపించనట్లు అలాగే కూర్చున్నాడు. నృత్యకాళి ఎదుటికి వచ్చి, నీళ్లు పోసుకొని అన్నం తిందురు గాని రమ్మంటున్నారు అమ్మగారు అంది. రాముడు గుడ్లెర్ర చేసి, పో నువ్వు దూరంగా పో అని గర్జించాడు. కానీ అమ్మగారేమన్నారో విన్నారా? వినను, నేను నీళ్ళోసుకోను, అన్నం తిన్ను, ఏమి చేయను, నువ్వు పో. సరేలేండి, వెళ్ళి ఆవిడగారితో చెప్తా అని నృత్యకాళి వెళ్ళబోయింది. రాముడు చటుక్కుని లేచి వెళ్ళి చెర్లో మునిగి తడిగుడ్డలతోనూ తడితలతోనూ దొడ్డిదారిన ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు. నారాయణికి ఈ సంగతి తెలిసి గాభరాగా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఒరే దెయ్యమా, అదేం పనోయ్, ఆ రేవులో దిగి మునిగిపోతామనే భయంతో ఎవ్వళ్ళు అక్కడ కాళ్ళైనా కడుక్కోరే, నువ్వు చక్కగా స్నానం చేసి వచ్చావా అని ఆమె పవిడి చెంగుతో తల గట్టిగా తుడిచి బట్టలు విడిపించి ఇంట్లోకి తీసుకువచ్చి అన్నం పెట్టింది. రాముడు కంచం ముందర మూతి మునగ తీసుకుని కూర్చున్నాడు. నారాయణి వాడి మనస్సులోని ఆవేదనను గ్రహించి దగ్గరకు వచ్చి తల నిమురుతూ, మా బంగారు తండ్రి కదూ, ఈ పూటకు నువ్వు తీసుకొని తిను, రాత్రికి నేను తినిపించుతాగా, చూడు ఇంకా నాకు వంటైనా కాల, మా నాయన కదూ తిను అన్నది. రాముడు అప్పుడు అన్నం తిని లాగు చొక్కా తొడుక్కుని బళ్ళోకి వెళ్ళాడు. మీ మూలంగా ఆయనకి ఇలాంటి పాడు అలవాట్లన్నీ అయ్యాయమ్మా, ఇంత పెద్దవాడైనా ఇంకా దగ్గర కూర్చొని తినిపించాలా, కాస్త కోప్పడి తినిపించాలి కానీ అవేం పనులు అమ్మగారు అంది నృత్యకాళి. నారాయణి కొంచెం నవ్వి, అలా అయితే అసలే తినడే, రాత్రికల్లా పెడతాలే అని ఆశ పెట్టకపోతే ఈ పూటకిహ ఎడమొహం పెట్టుకుని అలాగే కూర్చునేవాడు, తినేవాడే కాదు అన్నది. తినడు, ఆకలైతే మా చక్కా తింటాడు, ఇన్నేళ్ళు వచ్చాయి. నారాయణి లోపల అసంతుష్టురాలై, నువ్వు వాడి వయస్సే చూస్తావు, పెద్దవాడై కాస్త గ్రాహ్యక్యం వస్తే వాడికే సిగ్గేస్తుంది, అప్పుడిహ ఒళ్ళో కూర్చుంటానంటాడా, కూర్చుంటే గాని తిన్నంటాడా అంది. నృత్యకాళి కొంచెం అభిమానంతో, మీ మంచి కోసమే చెప్పానమ్మా, లేకపోతే నాకేం అవసరం, 12-13 ఏళ్లప్పుడే కాస్త బుద్ధిమంతతనం రాకపోతే ఇంకెప్పుడొస్తుంది అన్నది. నారాయణికి ఈసారి కోపం వచ్చింది. జ్ఞానము బుద్ధి అందరికీ ఒక్క వయసులోనే రావే నృత్తి, కొందరికి 2 ఏళ్ళు ముందర వస్తే కొందరికి 2 ఏళ్ళు ఆలస్యంగా వస్తాయి, సరిగాని నీకెందుకు ఇంత అక్కసు అంది. ఇది మీ తప్పే అమ్మా, ఆయన ఎంత అల్లరివాడైనాడో మీ అంతటా మీరు చూస్తూనే ఉన్నారుగా, ఊళ్ళో వాళ్ళంతా ఏమంటున్నారో తెలుసా, మీ గారాబం మూలంగానే. ఊళ్ళో వాళ్ళు నేను చేసే గారాబమే చూస్తున్నారు కానీ నేను ఎంత అదుపులో పెడుతున్నానో మాత్రం చూడరు. కానీ నువ్వు ఊళ్ళో వాళ్ళలాంటి దానివి కాదుగా. పొద్దునల్లా ఒక్క కాలు మీద నుంచుని ఏడ్చిపోయి ఆ పాడు చెరలో మునిగి చక్కా వచ్చాడు. జ్వరమే వస్తుందో ఇంకేం వస్తుందో దేవుడికి తెలియాలి. అయినా కూడా ఇహ ఉపోషంతో స్కూలుకు పంపమంటావా? ఇంట బయట ఇంత నింద నేను పడలే నేను నృత్తి.
అంటుండగానే ఆమె కంఠస్వరం గద్గదమై కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి. పమిడ చెగ్గుతో కళ్ళు తుడుచుకుంది. ఈ విషయం మీదనే నిన్న రాత్రి భర్తతో కూడా కాస్త పోట్లాటయింది. ఈ సంగతి నృత్యకాళికి తెలియదుగా. అది చాలా సిగ్గుపడి నొచ్చుకుంటూ, అదేమిటమ్మా ఏడుస్తారెందుకు, కూడని మాటేమీ అనలా నేను, అంతా అలా అంటున్నారు కనుక హెచ్చరించాను అన్నది. నారాయణి కళ్ళు తుడుచుకుని, భగవంతుడు అందరినీ ఒకే విధంగా సృష్టించడే నృత్తి, వాడు కొంచెం అల్లరివాడని ఎవళ్ళేమన్నా వాటినన్నిటినీ సహిస్తూ మెదలకుండా కూర్చోనా? పైగా నేను గారాబం చేస్తున్నానంటున్నారు. ఏం చేయాలని వాళ్ళు అనుకోవటం? అతడి గొంతు పిసిగి చెరలో పడేసిరానా? అలా చేస్తే వాళ్ల మనస్తాపం చల్లారుతుందా అని ఎలాంటి సమాధానానికి ప్రతీక్షించకుండానే గబగబా వెళ్ళిపోయింది. నృత్యకాళి చిన్నబుచ్చుకొని, ఇదంతా నాకు అగమ్య గోచరంగా ఉంది బాబు. అన్ని విషయాల్లోనూ ఇంత వివేకం, ఇంత ధైర్యం ఉన్న ఈవిడ గారు ఈ మాత్రం గ్రహించలేదా? పైగా చాలా పెద్ద శిక్ష విధించిందట. కుర్రాయిన ఒక్క నిమిషం ఒంటి కాలి మీద నుంచుని ఏడిస్తే ప్రపంచం మునిగిపోయినట్లుంది అనుకుంది తనలో తాను. అన్నానికి అన్నగారితో కూర్చోవటం రాముడికి సుతరాము ఇష్టం ఉండదు. ఇవాళ రాత్రి బుద్ధిపూర్వకంగానే నారాయణి అన్నదమ్ములకిద్దరికీ ఏక పంక్తిని వడ్డించి దగ్గరలోనే కూర్చుని ఉంది. రాముడు ఇంట్లోకి రాగానే చిందులు తొక్కుతూ, నేను తిన్నపోండి, అస్సలే తిన్ను అన్నాడు. అయితే పోయి పడుకో అన్నది నారాయణి. ఆమెన గంభీర స్వరంతో రాముడి చిందులు ఆగిపోయినాయి, కానీ వాడు అన్నం ముందర కూర్చోలా, మాట్లాడకుండా అలాగే నుంచున్నాడు. శ్యామ్లాల్ మరో గుమ్మంలోంచి భోజనాల గదిలోకి రాగానే రామ్లాల్ తుఫాన్ గాలిలా రివ్వున బయటికి దూసుకుపోయాడు. శ్యామ్లాల్ స్థిమితంగా భోజనం చేసేందుకు కూర్చొని, రాముడు అన్నానికి రాలేదే అని అడిగాడు. ఆ అబ్బాయి నాతో కూడా తింటాడులేండి అని ముక్తసరిగా జవాబిచ్చింది నారాయణి. అన్నం తినటం అయిపోయి శ్యామ్లాల్ అక్కడి నుంచి వెళ్ళటంతో రాముడు గుప్పెట నిండా బూడిద తీసుకొని ఇంట్లోకి వచ్చి, నేను ఎవ్వరిని అన్నం తిననీయను, అందరి విస్తళ్లలోనూ బూడిద పోసేస్తా అన్నాడు. నారాయణి ముఖం పైకెత్తి, పోసి చూడు ఒక్కసారి మజాక అన్నది. రాముడు బూడిద పట్టుకున్న గుప్పెట తెరిచి కంఠస్వరం మార్చి, గొప్ప మజాకాయే, పొద్దుట నన్ను మోసపుచ్చి అన్నం తినమని ఇప్పుడు మజాక చూడమంటున్నావా అన్నాడు. నువ్వు పొద్దున తిన్నావుగా, మరి నువ్వేమన్నావు? రాత్రికి పెడతానన్లే. నారాయణి ఇంకా తర్కించలేదు. సరే వెళ్ళి ఆ బూడిద పారబోసి చేతులు కడుక్కోరా, కానీ ఇంకెప్పుడు అలా తినకు, అలా పెట్టించుకొని తినరాదు మరి. రాముడు తినటం ఇంకా అప్పటికి పూర్తి కాలేదు. నృత్యకాళి పని లేకుండానే ఒకసారి గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడి లోపలికి తొంగి చూసి అటువైపు వరండాలోకి వెళ్ళిపోయింది. రాము, నీ అల్లరి ఎప్పటికీ కాస్తైనా తగ్గడం అంటూ లేదు. భగవంతుడు నీకెప్పుడు కాస్త మంచి బుద్ధి కలిగిస్తాడో. ఊళ్ళో వాళ్ళు అనే మాటలు నేనిక సహించలేకుండా ఉన్నాను సుమా అన్నది నారాయణి. రాముడు నోట్లో ముద్ద మింగి, ఎవళ్ళో వాళ్ళ పేర్లు చెప్పు ముందు అన్నాడు. నారాయణి నిట్టూర్పు విడిచి, భలే, వాళ్ళెవరో పేర్లు చెప్పమంటావా అన్నది. కానీ నెల్లాళ్ళు గడిచేసరికి నారాయణి నిజంగానే సహించలేక, పెద్ద పిల్లవాడివి, ఇతరుల చేత్తో నోట్లో పెట్టించుకొని తినటానికి నీకు సిగ్గులేదు? రాముడు ఆశ్చర్యంతో, ఇతరుల చేతి మీదుగా ఎక్కడా, నువ్వేమిటంటున్నావు వదినా అన్నాడు. నారాయణి విధవ తల్లి దిగంబరి 10 ఏళ్ల కూతురుతో కూడా ఇన్నాళ్ళు ఎలాగో అలా తన అన్నగారింటి వద్ద కాలం వెళ్ళబుస్తూ ఉండేది. ఆ అన్నగారు కాస్త హఠాత్తుగా చనిపోయేసరికి ఆమెకింకా అక్కడ ఉండటానికి స్థానం లేకపోయింది. నారాయణి భర్తను ఒప్పించి తల్లిని చెల్లెల్ని తీసుకురమ్మని మనిషిని పంపింది. దిగంబరి వచ్చి రావటంతోటే ముందు కూతుర్ని వశపరుచుకుంది. అలాగే రాముణ్ణి కూడా లొంగ తీసుకుని పెత్తనం చెలాయించటానికి ప్రయత్నించసాగింది. మొదట్నుంచి ఆవిడ రాముణ్ణి విద్వేష దృష్టితోనే చూడసాగింది. ఇవాళ ఉదయం రాముడు 2-3 బారల పొడవు రావి కొమ్మను తీసుకుని నడివాకిట్లో పాతి పెట్టడం ప్రారంభించాడు. దిగంబరి వంటింటి గుమ్మం ముందర తావళం తిప్పుకుంటూ కూర్చొని ఇదంతా చూస్తూ తీక్షణ స్వరంతో, అదేం పని రాము అని ప్రశ్నించింది. రాముడు ఆవిడ కేసు చూసి, రావి చెట్టు పెద్దదైతే ఎంత నీడా, ఎంతో మంచిదని మాస్టర్ చెప్పారు. గోవింద్, నువ్వు వెళ్ళి కడవతో నీళ్లు తీసుకురా. భోలా, నువ్వు పోయి లావాటి వెదురు వాసాలు కొట్టుకురా. దీని చుట్టూ దడి కట్టాలి, లేకపోతే ఆవులు దూడలు ఈ మొక్కను కాస్త తినేస్తాయి అన్నాడు. దిగంబరి మండిపడుతూ, నడివాకిట రావి చెట్టా,
ఇలాంటి పాడు పని నా జన్మలో నేనెప్పుడూ చూడలేదు బాబూ అన్నది. రాముడు ఆ మాటల్ని చెవిన పట్టించుకోలేదు. గోవిందుడు తన శక్తికి తగిన చిన్న పిడతతో కాసిన నీళ్లు తీసుకొచ్చాడు. రాముడు వాడి చేతిలోని పిడతనందుకొని, ఈ కాసిన నీళ్లతో ఏమవుతుందిరా పిచ్చివాడా, పోనీ నువ్వు ఇక్కడ ఉండు, నేను నీళ్లు తీసుకొస్తా అన్నాడు. తర్వాత గబగబా కడవలతో నీళ్లు తెచ్చి కుమ్మరించి ఆ నడిమి వాకిలి అంతా తడిపి చెట్టు పాతి పెట్టడం పూర్తి చేసేసరికి నారాయణి స్నానం చేసి నది నుంచి తిరిగి వచ్చింది. దిగంబరి ఇంతసేపు ఊక నిప్పులాగా తనలో తానే కుమిలిపోతూ ఉంది. ఎందుకనంటే ఆమె కళ్ళ ముందరే సర్వజన ఉపయోగకరమైన ఈ మహాకార్యం ప్రారంభమై ఇంచుమించు పూర్తి అయింది. ఆమె కూతుర్ని చూడగానే, చూడు నారాయణి, కాస్త చూడమ్మా, నీ మరిది చేసిన పని చూడొకసారి. నడిమి వాకిట్లో రావి చెట్టు పాతి పెడితే నీడ వస్తుందట. అటు కూడా చూడు, ఆ వెధవ భోలాయి చేస్తున్న పని, చుట్టూ దడి కట్టడానికని వెదురు వాసాలకు ఏకంగా ఒక చెట్టు నరికి తీసుకొస్తున్నాడు. నారాయణి అటుకేసి చూసేసరికి ఆ భోలాయి నిజంగానే ఒక పెద్ద వెదురు చెట్టు నరికి ఆ వాసపు ముక్కలు కంచె తీసుకొని నడివాకిట్లోకి వస్తున్నాడు. భోలా కూడా ఇంచుమించు రాముడి ఈడువాడే. నారాయణి నవ్వటం మొదలుపెట్టింది. ఇటు తల్లి మండిపడుతూ ఉండటం, అటు రాముడి ఈ అమాయకత్వం, ఇదంతా ఆమెకు పరమ వినోదంగా కనిపించి నవ్వుతూ, నడివాకిట్లో రావి చెట్టు వేస్తే ఏమవుతుందో అన్నది. రాముడు ఆశ్చర్యపడుతూ, ఏమవుతుంది ఏమిటి వదినా, తమాషాగా ఎంత చల్లటి నీడ వస్తుందో తెలుసా? ఇదిగో ఈ చిన్న కొమ్మ చూశావు, ఇది పెద్దయ్యాక, ఒరే గోవిందు వేలుతో చూపించుకో, ఈ గోవిందుకి ఉయ్యాల వేస్తాను, దడి కొంచెం ఎత్తుగా కట్టాలిరా భోలా, లేకపోతే మన ఆవు మెడచాచి అందుకొని తినేస్తుంది. ఆ గొడ్డలిలా నీకు చేత కాదులే అని అందుకొని ఆ వాసం కటకట నరకసాగాడు. నారాయణి నవ్వుకుంటూ చంకనున్న బిందె వంటింట్లో దించి రావటానికి వెళ్ళిపోయింది. కోపంతో దిగంబరి కళ్ళు భగభగమంటున్నాయి. కూతురికేసి కోపంగా చూస్తూ, నువ్వు ఏమీ అనవేమే వాణ్ణి, అయితే ఇక్కడ రావి చెట్టు వెయ్యాల్సిందేనా అన్నది. నారాయణ నవ్వుతూ, అమ్మ ఎందుకు నువ్వంత గాభరా పడతావు, దానికేమన్నా వేరు నారు ఉందా, ఇన్ని నీళ్లు పోసినంత మాత్రానే బ్రతుకుతుందా, అది రేపీ పాటికి ఎట్టు ఎండిపోతుంది అన్నది. కానీ దిగంబరి ఏమాత్రం శాంతించక, ఎండుతుందో మండుతుందో, మంచిని కోరేదానివైతే దీన్ని పీకి పారి అంది. నారాయణి శంకిస్తూ, బాబోయ్, అలా అయితే ఇంకెవరికీ బ్రతికే వీలే ఉండదు అన్నది. అనుకోగానే రావి చెట్టు తీసుకొచ్చి నడిం వాకిట్లో పాతడానికి ఈ ఇల్లంతా అతడిదొక్కడిదేనా? ఇందులో మీకేం లేదు, గోవిందుకేమీ లేదు? రావి చెట్టు మీదికి దేశంలో ఉన్న కాకులు గద్దలు వచ్చి కాపురం చేస్తాయి, ఎముకలు బొమికలు తెచ్చిపారేసి వాకిలి అంతా పాడు చేస్తాయి. అమ్మాయి, ఇలా అయితే నేను ఇంట్లో ఉండలేనే. నా తల్లి, అతడంటే మీకందరికీ భయం ఎందుకో చెప్పు, వింటాను. మా ఇంట్లోనే గనుక అయినట్లయితేనా, నా మహారాణి, అతడికింత పెంకితనం ఏమిటో చూపించేదాన్ని. ఒక్క రోజులో ఈ పెంకితనం వదలగొట్టి దారిలోకి తెచ్చేదాన్ని అంది. నారాయణి తల్లి హృదయాన్ని అద్దంలో చూసినట్లు స్పష్టంగా చూడగలిగింది. కాసేపు మెదలకుండా ఊరుకుని పక్కుని నవ్వి, చిన్నపిల్లాడు, అతడికప్పుడే ఇంకా బుద్ధి ఎక్కడదమ్మా. బుద్ధి తెలిసిన వాడైతే ఎవడైనా తమ నడివాకిట్లో రావి చెట్టు తెచ్చి పాతి పెడతాడా? 2 రోజులు పోనీ తనంతటి తనే పీకి పారేస్తాడు అంది. పీకి పారేస్తాడు? అతడెందుకు పీకి పారేస్తాడు? నేనే పారేస్తా. అమ్మమ్మమ్మ, వద్దు వద్దు, ఆ పని ఎప్పుడూ చేయకు. నేను చెప్తున్నానుగా, నీకు అతడి సంగతి తెలియదు. నేను తప్ప అన్నగారైనా అతన్ని తాకడానికి సాహసించరు. ఇవాల్టికి ఎలాగో అలా పోనీ అమ్మా. దిగంబరి విసుక్కుంటూ, సరేలే, నువ్వు పోయి ముందు ఈ తడి బట్టలు విడిచిపెట్టు అన్నది. మధ్యాహ్నం అప్పుడు నారాయణి తన గదిలో కూర్చుని దిండు గలీబుకు దారంతో పూలు కుడుతోంది. నృత్యకాళి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ, సర్వనాశనమైందమ్మా. అమ్మమ్మగారు చిన్నబాబు గారి చెట్టు కాస్త పీకి పారేశారు. ఆయన స్కూల్ నుంచి వచ్చాడంటే ఇంకెవరిని బ్రతకనివ్వడు అంది. నారాయణి చేతిలో పని ఆపివేసి పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి నిజంగానే చెట్టు లేదు. రాముడి చెట్టు ఏమైందమ్మా అని అడిగింది. దిగంబరి చేటంత మొహం చేసుకుని, అదుగో అంది. నారాయణి దగ్గరగా వెళ్ళి చూసింది. ఆవిడ కేవలం పీకి పారేయడమే కాదు, విరిచి ముక్కలు చేసి పోగుబెట్టింది. నారాయణి మెదలకుండా చప్పున అవన్నీ తీసుకువెళ్ళి బయట పారేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. రాముడు స్కూల్ నుంచి తిరిగి వస్తూనే మొట్టమొదట తన చెట్టు చూసుకోవడానికి వెళ్ళి చిందులు తొక్కుతూ పుస్తకాలు పలక విసిరిపుచ్చుకు పారేసి, వదినా, నా చెట్టు అని కేకబెట్టాడు.
నారాయణి వంట ఇంట్లోంచి బయటికి వచ్చి చెప్తా ఇలా రా అంది. నేను రాను, ఏది నా చుట్టూ. ఇలా రమ్మంటం లేదు. రాముడు దగ్గరికి రాగానే ఆమె అతన్ని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి ఒళ్ళో పెట్టుకొని తలా ముఖం నిమురుతూ, మంగళవారం పూట రావి చెట్టు పాతుతారా నాయనా అంది. రాముడు కొంచెం శాంతించి, ఎందుకని పాతితే ఏమవుతుంది అని అడిగాడు. నారాయణి నవ్వుతూ, అలా పాతితే ఇంట్లో పెద్ద కోడలు చచ్చిపోతుంది అంది. రాముడి ముఖం ఒక్క క్షణం వాడిపోయింది. అబద్ధాలు అన్నాడు. కాదు బాబు, అబద్ధం కాదు, పంచాంగంలో రాసి ఉంది అన్నది నారాయణి నవ్వుతూ. ఏది పంచాంగం చూస్తాను. నారాయణి లోపల చాలా చిక్కుల్లో పడి హఠాత్తుగా ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ, నువ్వెక్కడి పిల్లాడబోయి, మంగళవారం నాడు అసలు పంచాంగం మాటే తలపెట్టకూడదు. ఇంకెలా చూస్తావు నువ్వు? ఈ సంగతి భోలాకు కూడా తెలుసు, పిలువాణ్ణి అన్నది. తన ఇంత పెద్ద అజ్ఞానం అన్నది భోలా దగ్గర ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో రాముడు హఠాత్తుగా గాబరాపడి తన 2 చేతులు మాతృ సమానురాలైన వదినగారి మెడకు పెనవైచి ఆమె వక్షస్థలంలో తలదాచుకొని, ఈ సంగతి నాకు తెలుసులే, కానీ తీసి పారేస్తే దోషం ఉండదుగా వదిన అన్నాడు. నారాయణి రాముడి తలను అలాగే గుండెలు కదుముకొని, ఇంకా దోషం ఉండదు అంది. ఆమె కళ్ళు 2 అశ్రుసిక్తాలైనాయి. మృదుస్వరంతో, అవునోయ్ రాము, నేను చచ్చిపోతే నువ్వేం చేస్తావు అని అడిగింది. రాముడు తల తిప్పుతూ, పో, ఇలాంటి మాటలు అనకూడదు అన్నాడు. నారాయణి చాటుగా కన్నీళ్లు తుడుచుకొని, ముసల్దాన్నైనాను, చచ్చిపోనటోయ్ అంది. ఈసారి రాముడు ఇది పరిహాసం అని గ్రహించి తలపైకెత్తి హాస్యంగానే, నువ్వు ముసల్దానివా, భలే, ఒక పన్ను అయినా ఊడలా, ఒక్క వెంట్రుకైనా నెరవలా అన్నాడు. జుట్టు నెరవకపోయినా నేను ఎప్పుడో ఒకరోజు నదిలో పడి చచ్చేపోతాను. స్నానానికి వెళ్తాను, ఇక మళ్ళీ తిరిగే రాను అన్నది. ఎందుకని వదినా? నీ యాతన మూలంగానే. నువ్వు మా అమ్మని చూసి ఓర్చుకోలేవు. రాత్రింబవళ్ళు ఎప్పుడూ ఒకటే పోట్లాట. నేను అలా తిరిగి రాని రోజున నీకు బాగా తెలిసొస్తుంది. ఈ మాట రాముడు నమ్మడమైతే నమ్మలేదు, కానీ మనసులో శంకించి, సరే ఇంక నేను మాట్లాడను, కానీ ఆవిడ నన్ను అలా తిడుతుంది ఎందుకు వదినా అన్నాడు. తిడితే ఏం లేదు, ఆవిడ నాకు తల్లి కనుక నీకు కూడా గౌరవనీయురాలే. నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తూ ఉంటావో ఆమెను కూడా అలాగే ప్రేమించాలి. రాముడు తన ముఖం మళ్ళీ ఆమె గుండెల్లో దాచుకున్నాడు. అలా అక్కడ తలదాచుకుని 13 ఏళ్ల నుంచి పెరుగుతూ వచ్చాడు. ఇంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలడు? అలాంటివాడు ఇది కేవలం అసాధ్యమైన విషయం. నారాయణి ఆర్ద్ర కంఠంతో, ముఖం దాచుకుంటే ఏమవుతుందిరా చెప్పు అన్నది. సరిగ్గా ఈ సమయంలోనే దిగంబరికి ఈ దృశ్యం కంటబడింది. ఆమె తన కంఠస్వరంలో మధువును ఒలకబోస్తూ, నీకేం పని పాట లేదా నారాయణి? మరిదిని కూర్చోబెట్టుకుని నువ్వు ఇలా గారాబం చేస్తుంటే అవతల నీ కొడుకేం అవుతున్నాడో చూడు అన్నది. రాముడు చటుక్కుని తలెత్తి చూశాడు. అతడి కళ్ళు 2 ఆకలితో ఉన్న పెద్ద పులి కళ్ళలాగా జ్వలించిపోతున్నాయి. నారాయణి అతడి ముఖం గట్టిగా గుండెలు కానించుకొని, ఏమైపోతున్నాడేమిటి పిల్లవాడు? ఎంచేత అన్నది. ఎంచేత సడేలే అంటూ దిగంబరి వెళ్ళిపోయింది. కల్పించి చెప్పడానికైనా చటుక్కున ఆ క్షణంలో అబద్ధమేమీ స్ఫురించలా ఆవిడికి. రాముడు గట్టిగా తల తిప్పుతూ, ఆ దయ్యాన్ని మెడపట్టుకుని పిసికి పారేస్తా అన్నాడు. నారాయణి రాముడి నోరు మూసిచ్చా, అలా అనుకోయ్ అల్లరి పిల్లవాడా, అమ్మలాంటిదావిడ అన్నది. 4-5 రోజులు గడిచాక ఒక రోజున రాముడు అన్నం ముందు కూర్చొని అబ్బా అంటూ 2 సార్లు మంచినీళ్లు తాగి తింటూ ఉన్న కంచం దూరంగా నెట్టేసి లేచి చిందులు శివాలు తొక్కుతూ, ఆ ముసలి రాక్షసి వండిన అన్నం నేను తినను, ఎప్పుడూ తినను, కారంతో నోరు మండిపోతుంది వదినా, వదినోయ్ అనటం మొదలుపెట్టాడు. ఆ కేకలు విని పూజ చేసుకుంటున్న నారాయణి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏం జరిగిందిరా అన్నది. రాముడు కోపంతో ఏడుస్తూ, నేనెప్పుడు తిన్ను, ఎప్పుడు తినను, ఆవిడను వెళ్ళగొట్టేసేయి అంటూ రయ్యన గాలి విసురులా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. నారాయణి తెల్లబోయి కొంచెంసేపు అలాగే నిలబడిపోయి, అమ్మా, కూరల్లో ఇంత కారం వేయవద్దని ఇన్నిసార్లు చెప్పానమ్మా, ఇంత కారం ఈ ఇంట్లో ఎవ్వరికీ అలవాట్లేదు అన్నది. దిగంబరి అగ్గిలా భగ్గుమంటూ, కారం ఎక్కడ వేశానే, 2 మిరపకాయలు తుంచి వేశానో లేదో, ఈ మాత్రం దానికే ఇంత రభసా అంది. నారాయణి విసుక్కుంటూ, ఆ 2 మిరపకాయలు వేయకపోతే ఏమమ్మా, ఇంట్లో ఎవ్వరూ తినకపోయినప్పుడు అన్నది. ఊరుకో అమ్మా నారాయణి, ఊరుకో, నువ్వు నాకు వంట నేర్పరానక్కర్లా,
వంటలు చేసి చేసి నా తల నిరిసిపోయింది. ఇప్పుడిహా కడుపున పుట్టిన కూతురు దగ్గర నేర్చుకోవాల్సి వచ్చింది. నా బ్రతుకు బండలైపోను. నారాయణి మరో మాట మాట్లాడకుండా వంట ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ వంట ప్రయత్నం చేయసాగింది. దిగంబరి గుమ్మల్లో కాళ్ళు బారజాచుకొని కూర్చొని తల బాదుకుంటూ బిగ్గరగా ఏడుస్తూ, ఎక్కడున్నావన్నయ్యా, నన్ను కూడా పిలుచుకుపోరాదు. ఇంక నేను సహించలేను. నోటికి ఎంత వస్తే అంతే తిట్టిపోస్తున్నారు. నేను ముసలిముండనట, దయ్యానట, రాక్షసినట. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలిట. నేను ఇలాంటి కూతురు అల్లుడు ఇంటికి తిండి కోసం వచ్చాను. నాకిక్కడ ఉరి పోసుకుందామన్నా తాడు ముక్క దొరకదు కదా. ఇంతకన్నా వీధుల్లో ముష్టి ఎత్తుకోవటం 1,00,000 రెట్లు నయం. సురో, రావే అమ్మా, మనం వెళ్ళిపోదాం. ఈ ఇంట్లో ఇంకా పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోను అని రాగాలు ప్రారంభించింది. సురధుని ఏడుస్తూ తల్లి దగ్గరకొచ్చి నిలబడింది. దిగంబరి ఆ పిల్లదాని చెయ్యి పట్టుకుని వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. నారాయణి కత్తిపీట ప్రక్కకు వాల్చి లేచి వచ్చి దారికి అడ్డంగా నిలబడింది. దిగంబరి ఏడుస్తూ, వద్దు, మా దారికి అడ్డం రావద్దు. మా తల్లి, నా మహారాణి, పోనీ అమ్మ మమ్మల్ని. మేము తిండి లేకుండా చెట్టు కింద పడి చచ్చినా మంచిదే కానీ మీ అన్నం తిని మీ ఇంట్లో మాత్రం పడుకోం అంది. నారాయణి చేతులు జోడించి, ఎవరి మీద కోపగించుకొని వెళ్ళిపోతున్నావమ్మా? మేము నీకు చేసిన అపరాధం ఏమిటి అన్నది. దిగంబరి ఏడుపును మరో స్థాయికి ఎక్కించి, నేను పసిపిల్లనా? నా తల్లి మహారాణి, నాకన్నీ తెలుసు. మీ ఒత్తాసు లేకపోతే వాడు ఇంత సాహసిస్తాడా? నేను రాక్షసినా? మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టమంటాడా? సరే, అలానే వెళ్తాంలే అమ్మా. మేం మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టేవాళ్ళం, మీకు ఉరితాళ్ళం మేము. దారి విడిచిపెట్టు చెప్తున్నాగా అన్నది. నారాయణి తల్లి కాళ్ళు రెండూ పట్టుకొని, అమ్మా, ఇవాల్టికి క్షమించుపోని, వారిని రాని, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేద్దువు గాని అని ఆమెను బలవంతంగా చేతులు పట్టుకొని తీసుకెళ్ళి కాళ్ళు కడిగి కొంగుతో తుడిచి పీట మీద కూర్చోబెట్టి విసనకర్ర తెచ్చి విసరటం మొదలుపెట్టింది. ఆవిడ కోపం అప్పటికి శాంతించిన మాట మాత్రం నిజమే. కానీ మధ్యాహ్నం శ్యామ్లాల్ వచ్చి అన్నం ముందర కూర్చునేసరికి ఆమె తలుపు చాటున కూర్చుని ఏడవటం మొదలుపెట్టింది. మొదట్లో శ్యామ్లాల్ కొయ్యబారిపోయి చూస్తూ ఊరుకున్నాడు. కానీ క్రమంగా ఒక్కొక్కటే అన్ని సంగతులు తెలుసుకొని అర్ధాకలితో అన్నం వదిలేసి లేచి వెళ్ళిపోయాడు. ఈ కోపం ఎవరి మీదో నారాయణి తెలుసుకుంది. ఈ సంగతి తెలుసుకుని నృత్యకాళి సహించలేకపోయింది. ఆ ఇంట్లో ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా మాట్లాడేది నృత్యకాళే. అమ్మమ్మగారు, అన్నీ తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా బాబుగారిని అన్నం తినకుండా చేశారు. మీ కంటి తడి ఆరిపోలేదు గనుక. కానీ అమ్మా, లేకపోతే మరో 2 నిమిషాల ముందే బయటకు వెళ్ళగొట్టేవారు బాబుగారిని అని అనేసింది. దిగంబరి ముఖం మార్చుకొని మాట్లాడకుండా కూర్చుంది. మధ్యాహ్నం రాముడు ఎక్కడి నుంచో ఇంటికి తిరిగి వచ్చి ఆ గది ఈ గది వెతికి చివరికి వదినగారు పడుకున్న గదిలోకి వచ్చి చూశాడు. ఆమె గోవిందుణ్ణి దగ్గర పెట్టుకొని పడుకొని ఉంది. రాముడికి ఇదేమీ బాగున్నట్టు తోచల. అయినా మెల్లిమెల్లిగా, నాకు ఆకలేస్తోంది అన్నాడు. వదిన ఏమీ మాట్లాడలా. వాడు మరికొంచెం గట్టిగా, ఏం తిన్నో అన్నాడు. నారాయణి అలా పడుకుని ఉండే, నాకేం తెలియదు, వెళ్ళు నువ్వు ఇక్కడి నుంచి అన్నది. వెళ్ళను, నాకేం ఆకలి వేయటం లేదనుకుంటున్నావా? నారాయణి ముఖం తిప్పుకొని రోష్ణ భావంతో, నన్నాట్టే వేధించకు రాము, నృత్యం ఉందిగా, పోయి దాన్ని అడుగు అంది. రాముడు ఇంకేమీ మాట్లాడకుండా బయటికి వచ్చి నృత్యకాళిని వెతుక్కుంటూ పోయి, తినటానికి ఏమైనా పెట్టవే నృత్తి అని అడిగాడు. నృత్తి అందుకు సిద్ధంగానే ఉంది. 1 గ్లాసు పాలు, కాసిన వేపుడు బియ్యం, 4-5 కొబ్బరి ముక్కలు తెచ్చి ఇచ్చింది. రాముడికి కోపం వచ్చి, ఇదేనాయే అన్నాడు. చిన్నబాబు, తిన్నగా ఉండదలుచుకుంటే ఇవాళకింకా అట్టే హంగామా చేయకండి. బాబుగారు భోజనం చేయకుండా కచేరీకి వెళ్ళారు. అమ్మగారు ఉపోషంతో గోవింద్ గారిని దగ్గర పెట్టుకొని పడుకున్నారు. మీ గలభా విని ఆవిడ గనుక లేచి వచ్చారంటే మీ అదృష్టం బాగుండదు. నేను ముందుగానే చెప్తున్నాను సుమా అన్నది నృత్తి. రాముడు పరిస్థితి అంతా చూసే ఉన్నాడు. ఇక నోరెత్తకుండా కాసిన పాలు తాగి శనగపప్పు కొబ్బరి ముక్కలు జేబులో పోసుకొని చెరువు గట్టు మీద చెట్టు కిందకు వెళ్ళి కూర్చున్నాడు. వానికి ఏమీ తినబుద్ధి పుట్టల. వదిన ఉపోషంతో పడుకుంది. వాడు పరధ్యానంగా వేపుడు బియ్యం నవ్వులుతూ ఆలోచించసాగాడు. తనకు కూడా ఋషులకులాగా ఏదైనా మంత్రశక్తి ఉంటే ఇక్కడ కూర్చునే వదినకు కడుపు నిండేట్టు ఏదైనా చేయవచ్చు కదా అనుకున్నాడు. కానీ అలాంటి మంత్రాలేవి రావు. ఇక మరొక ఉపాయం ఏముంది చేసేందుకు? ఈ విషయాన్ని ఎంత ఆలోచించినా ఒక నిశ్చయానికి రాలేకపోయాడు. ఇంటికి తిరిగి వెళ్ళి ఆమెను అన్నం తినమని బ్రతిమాలటానికి అతడికి సిగ్గేసింది.
అదీకాక అన్నయ్య కూడా తినలేదుగా. బ్రతిమాలితే మాత్రం ఏం లాభం? జేబులో ఉన్న వేపుడు బియ్యం, కొబ్బరి ముక్కలు నీళ్ళల్లో పారేసి కాలుగాలిన పిల్లిలాగా ఊరు చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. వదిన అన్నం తినకుండా పడుకుందే అన్న సంగతే మాటిమాటికి మనసులో ఆవృత్తి కాసాగింది. ఆ మాట మనసులో ఎన్నెన్నిసార్లు జ్ఞాపకం రాసాగిందో అన్నిసార్లు అతడి మనసుకు సూదులు గుచ్చుతున్నట్లుగా తోచసాగింది. రాత్రికి శ్యామ్లాల్ భార్యను పిలిచి, ఇక నేను సహించలేను, వాడిని ఇంకా ఈ ఇంట్లో పెట్టుకొని ఉండడం అంటూ జరగదు అన్నాడు. నారాయణి తెల్లబోయి, ఎవరి సంగతి మీరు చెప్పేది అన్నది. రాముడి సంగతే. మీ అమ్మ 4-5 రోజుల నుంచి చెప్తూనే ఉంది. రాముడు ఆవిడ్ని వృద్ధాగా తిడుతున్నట్ట. 5-6 పెద్ద మనుషుల్ని పిలుచుకొచ్చి వాళ్ల ఎదుట ఆస్తిపాస్తుల్లో వాడి భాగం వాడికి పంచిపెట్టి వాడిని వేరే ఉండేట్టు చేస్తాను. నేనిక ఊరుకోలేను. నారాయణి విస్తుపోయి ఒక క్షణం అలాగే కూర్చుని ఉండి, రాముణ్ణి వేరు పెడతారా? ఆ మాట ఎప్పుడు తలపెట్టకండి. అతడు పాలు తాగే పిల్లవాడు. డబ్బు దశకం తీసుకొని అతడేం చేసుకుంటాడో చెప్పండి అన్నది. శ్యామ్లాల్ వెటకారంగా, ఆహా, అవును, పాలు తాగే పిల్లవాడే. వాడు డబ్బు దశకం తీసుకొని ఏం చేసుకోవాలో అది వాడు బాగానే తెలుసుకుంటాడులే అన్నాడు. అతడికి ఏమీ తెలియదని మీకు బాగా తెలుసు. అయితే అమ్మ 5-6 రోజుల నుంచి రోజు మీకు ఈ సంగతే చెప్తూ వస్తుందా? శ్యామ్లాల్ కొంచెం అప్రతిభుడై వెనక ముందాడి, ఆవిడేమీ చెప్పలా, కానీ లోకులకు మాత్రం కళ్ళు లేవు. నాకేమీ తెలియదని అనుకుంటున్నావా నువ్వు అన్నాడు. లేదు, నేను అలా అనుకోలేదు. కానీ అతడికి ఎవరున్నారు? ఎవరిని తీసుకెళ్ళి వేరే ఉంటాడు? తల్లి ఉందా? అక్కలున్నారా? పోనీ మేనత్త కానీ పినతల్లి కానీ ఉన్నారా? అతడికి ఎవరు వండి పెడతారు? శ్యామ్లాల్ అయిష్టంగా, నాకు అవన్నీ తెలియవు అని పైకి మాత్రం అన్నాడు. కానీ ఎవరూ లేరుగా అన్న విషయం అతడికి తెలుసు. ఇంత పెద్ద యథార్థ విషయం అతడికి తెలియకుండా ఉండే విధానం ఏది? నారాయణి ఏదో చెప్పబోయింది, కానీ ఆమె పెదవులు వణికాయి. అంచేత ఆమె కాసేపు మెదలకుండా ఊరుకొని తనను తాను సంభాళించుకొని గంభీరంగా, చూడండి, బొమ్మలతో ఆడుకునే వయసు 13 ఏళ్లప్పుడు మీ అమ్మగారు ఈ సంసారం అంతా నా మీద వదిలి స్వచ్ఛందంగా స్వర్గానికి వెళ్ళారు. ఈ సంసార భారాన్నంతా నేను మోయగలుగుతున్నానో లేదో వారు చూస్తూనే ఉంటారు. నలుగురికి వండాను, పెట్టాను, పిల్లల్ని పెంచాను, పెద్ద చేశాను. ఈ కుటుంబం, ఈ సంసార వ్యవహారాలు అన్నీ నేను ఒక్కతిని నిర్వహించుకుంటూ వచ్చి 26 ఏళ్లకి సగం ముసల్దానైపోయాను. ఇప్పుడు ఈ సాంసారిక విషయాల్లో మీరు గనుక జోక్యం కలిగించుకున్నారా? నిజంగా చెప్తున్నా, నేను నదిలో పడి చస్తా. అప్పుడిక మీరు మరో పెళ్లి చేసుకొని రాముణ్ణి విడిగా కాపురం పెట్టించండి. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, సంసారం చేసుకోండి. అప్పుడు నేను చూసేందుకు రాను, చెప్పేందుకు రాను. కానీ ఇప్పుడు మాత్రం అలా వీల్లేదు అన్నది. శ్యామ్లాల్ లోపల భార్య అంటే భయపడతాడు. అందుచేత ఇంకేమీ మాట్లాడలా. ఆ రాత్రికి ఆ ప్రసంగం అక్కడితో ఆగిపోయింది. మర్నాడు నారాయణి రాముణ్ణి దగ్గర కూర్చోబెట్టుకొని అతి వాత్సల్యంతో తలనిమురుతూ, రాము, ఈరోజు లగాయితూ నువ్విక్కడ ఉండాల్సిన పని లేదు నాయనా. నువ్వు వేరే ఎక్కడైనా వెళ్ళి విడిగా ఉండగలవా అంది. రాముడు వెంటనే ఒప్పుకొని నోటి నిండా నవ్వి, ఉండగలను వదినా. నువ్వు, నేను, గోవిందు, భోలా ఎప్పుడు వెళ్దాం వదినా అన్నాడు. నారాయణి నిరుత్తరురాలైంది. అలా అన్న తర్వాత ఆమె ఇంకేం మాట్లాడుతుంది? కానీ రాముడు ఆ ప్రస్తావనను అంతటితో ఆగిపోనీయలేదు. ఎంతో ఉత్సాహంతో, ఎప్పుడు వెళ్దాం వదినా అన్నాడు. ఆమె ఆ మాటకు సమాధానంగా అతడి ముఖాన్ని హృదయం మీదకి లాక్కొని, నువ్వు మీ వదిన్ని విడిచిపెట్టి ఒంటరిగా ఉండలేవు అన్నది. రాముడు తల తిప్పుతూ, ఉండలేను అన్నాడు. మరి మీ వదిన చచ్చిపోతే? ఛీ, అలా కాదు, ఇప్పుడు మీ వదిన మాటలు వినవు, అప్పుడు చూస్తావుగా. రాముడు ప్రతివాదం చేస్తూ, నీ మాట ఎప్పుడు వినలేదమ్మా అన్నాడు. ఎప్పుడు విన్నావో చెప్పు. ఎన్నాళ్ల నుంచో చెప్తున్నాను మా అమ్మను తిట్టవద్దని. అయినా ఆమెను తిట్టక మానవు. నిన్న కూడా తిట్టావు. ఈసారి ఇహ నా ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోతా. నే కూడా వస్తా నీతో. నేను ఎక్కడికి వెళ్తానో నువ్వు తెలుసుకోలేవుగా. నేను చాటుగా వెళ్ళిపోతా. మరి గోవిందో, వాడు నీ దగ్గరే ఉంటాడు, నువ్వే పెంచాలి. నేను పెంచలేను వదినా. నారాయణ నవ్వుతూ, నువ్వు పెంచి తీరాలి అన్నది. అప్పుడిహ రాముడు ఈ మాటలన్నీ నవ్వకుండా పక్కున నవ్వి, అన్నీ అబద్ధాలే, నువ్వెక్కడికి వెళ్ళవు అన్నాడు.
అబద్ధాలు కాదు, నిజమే, చూస్తుండు, నేను వెళ్తాను వెళ్ళను. రాముడు కొంచెం మనసులో బాధపడి, అయితే మరి ఒకవేళ నీ మాటలన్నీ వింటే అన్నాడు. నారాయణి నవ్వు ముఖంతో, అలా అయితే వెళ్ళను, నువ్వు గోవిందును పెంచను అక్కర్లేదు అంది. రాముడు సంతోషిస్తూ, సరే అయితే ఇవాళ నుంచి చూడైతే అన్నాడు. ఇప్పటి వరకు మనం శరత్చంద్ర చట్టోపాధ్యాయ నవలిక రాముని బుద్ధిమంతతనం మొదటి భాగం ఆస్వాదిస్తున్నాం. కథ రెండవ మరి చివరి భాగంలోకి కొనసాగుతుంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం శరత్చంద్ర చట్టోపాధ్యాయ రచన రాముని బుద్ధిమంతతనం ఆస్వాదిస్తున్నాం. మొదటి భాగంలో జరిగిన కథ ఇది. శ్యామ్లాల్, రామ్లాల్ సవతి అన్నదమ్ములు. శ్యామ్లాల్ భార్య నారాయణి ఏనర్థం వయసప్పటి నుండి రామ్లాల్ని తనే తల్లిలా అమిత ప్రేమాదరాలతో గారాబంగా పెంచుతూ ఉంటుంది. రామ్లాల్ అంటే ఊరంతటికి హడలైనప్పటికీ అతడు వదిన ప్రేమకు మాత్రం లొంగి ఉంటాడు. ఆమె మాటకు బద్ధుడై ఉంటాడు. అతడి అల్లరి చిల్లరి పనులకు మాత్రం అంతే ఉండదు. ఇలా ఉన్న ఆ ఇంట్లోకి కొత్తగా నివాసం ఉండటానికి నారాయణి విధవ తల్లి తన చిన్న కూతుర్ని తీసుకొని వస్తుంది. రాముణ్ణి అదుపులో ఉంచాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అది ఆమెకు కష్టమవుతూ ఉంటుంది. రాముడంటే ద్వేషాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అందువల్ల రాముడు కూడా ఆమెను రాక్షసి, దయ్యం, ముసల్దానా అంటూ తిడుతూ ఉంటాడు. వాళ్ళ ఇద్దరికీ పొత్తు కుదరదు. వాళ్ళిద్దరినీ సమర్థించుకొని రావటానికి, వాళ్ళిద్దరికీ సయోధ్య కుదర్చడానికి నారాయణి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక తర్వాతి భాగంలో కథ ఇలా కొనసాగుతుంది. వారం 10 రోజులు నిరుపద్రవంగానే గడిచిపోయాయి. దిగంబరి ఎలాంటి క్రూర కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేయలేదా అంటే అదేం కాదు. కానీ రాముడు మాత్రం కోపం తెచ్చుకోవటం లేదు. ఆనాడు వదిన చెప్పిన మీదట ఆ మాటల మీద పూర్తి నమ్మకం అయితే కలగలేదు. కానీ మనసులో ఏదో భయం కలగసాగింది అతడికి. కానీ భగవంతుడు చల్లని చూపు చూడకపోవటం వల్ల మళ్ళీ ఓ అవాంతరం వచ్చి పడింది. ఇవాళ దిగంబరి తన పితృదేవతల పేరు మీదుగా 12 మంది బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలని సంకల్పించుకుంది. ఆమె గారి పితృదేవుని ప్రేతాత్మ ఇన్నాళ్ల నుంచి కొడుకు ఇంట్లోనే తిరుగుతోంది. కానీ ఆ ప్రేతాత్మ ఇప్పుడు ఈ కూతురు అల్లుడి ఇంటికి రాకపోకలు చేయటం సాగించింది. ఆ రాకపోకలు స్వప్నంలోనే అయినా ఆ ప్రేతాత్మను సంతోషపరచాల్సిందేగా. పొద్దున్నే రాముడు లెక్కలు చేసుకుంటూ కూర్చున్నాడు. భోలా వచ్చి, భాగాయి వెధవా, మీ కార్తీక గణేశుల్ని పట్టుకోవడానికి వల పట్టుకొచ్చాడు, చూద్దురుగాని రండి ఓసారి అని మెల్లగా ఈ కబురు కాస్త చేరేశాడు. కార్తీక గణేశులంటే ఏమిటో కొంచెం ఇక్కడ వివరంగా చెప్పాలి. చాలా రోజుల నుంచి 2 పెద్ద చేపలు ఎప్పుడూ విడిపోకుండా కలిసి ఆ చెరువులో తిరుగుతూ ఉండేవి. అవి మనుషులకు ఎప్పుడూ భయపడి పారిపోయేవి కావు. అవి పెంపుడు చేపలు అని చెప్పేవాడు రాముడు. వాటికి కార్తీక గణేశులని పేరు పెట్టాడు. వాటి అసాధారణ రూప గుణాదులను రాముడి వలన విననివాడు, రాముడి ప్రోద్బలం వల్ల వాటిని చూడనివాడు ఆ ఊళ్ళో ఎవ్వరూ లేరు. వాటిలో ఉన్న విశేషం ఏమిటో, అదీగాక వాటిల్లో ఏది గణేశుడో ఏది కార్తీకుడో రాముడికి తప్ప మరెవరికి తెలియదు. వాటిని అతడే గుర్తుపట్టాలి. భోలా కూడా అన్నప్పుడల్లా వాటిల్లో కార్తీకుడేదో గణేశుడేదో సరిగ్గా గుర్తించలేకపోయేవాడు. అందుకు రాముడు వాడి చెవుల్ని మెలేసేవాడు. నారాయణ్ నవ్వుతూ, రాముడి కార్తీక గణేశులు నా శ్రాద్ధానికి ఉపయోగిస్తాయి అంటూ ఉండేది. భోలా చేరవేసిన కబురుకు రాముడు ఏమాత్రం విచలితుడు కాల. అతడు పలక మీదకి వంగి, వల వేసి చూడమను ఒకసారి, మజాక ఏమిటో, వల కాస్త తెగిపోయి వాడు పారిపోవలసిందే అన్నాడు. కాదు చిన్నబాబు గారు, అది మనలాంటి మామూలు వల కాదు. వాడెక్కడి నుంచో గట్టి వల పట్టుకొచ్చాడు, దాన్ని తెంచాలన్నా తెగదు అది అన్నాడు భోలా. రాముడు పలక అక్కడ పెట్టేసి, పదా చూద్దాం అన్నాడు. చెరువు గట్టు మీదకి వచ్చి చూసేసరికి నిజంగానే కార్తీక గణేశుల్ని పట్టుకోవటానికి వ్యూహం పన్నుతున్నారు. భాగాయి ఆ రేవులో కాసిని అటుకుల్లాంటివి చల్లి వల పట్టుకొని
ఇక వెయ్యటానికి సిద్ధంగా నుంచుని ఉన్నాడు. రాముడు వచ్చి వాణ్ణి ఒక్క త్రోపు తోసి, దొంగగాడిద, అటుకులు చల్లి నా కార్తీక గణేశుల్ని పిలుస్తున్నావట్రా అన్నాడు. వాడు ఏడుస్తూ, పెదబాబు గారు పట్టుకురమ్మని సెలవిచ్చారు బాబు, ఇంకా మరి ఎక్కడా చేపలు దొరకలేదు అన్నాడు. రాముడు వాడి చేతుల్లోంచి వలను లాక్కుని ఒక్క తోపు తోసి, పో ఇక్కడి నుంచి దూరంగా అన్నాడు. వాడు ఆ వలను తీసుకుని మెల్లమెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. రాముడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి పలకా బలపం పుచ్చుకొని కూర్చున్నాడు. ఎవరి మీద కోపడినని అతడు ప్రతిజ్ఞ చేశాడుగా. దిగంబరి ఇవాళ చీకటితోనే లేచి స్నానం వగైరా పూర్తిగా గావించుకుని జపం చేసుకుంటోంది. నృత్యకాళి వచ్చి, చేపలేవి దొరకలేదమ్మగారు, చిన్నబాబు గారు భాగాయిని తన్ని అవతలికి పంపించారట అని చెప్పింది. దిగంబరి దృష్టి ఎన్నాళ్ల నుంచో ఆ 2 చేపల మీదే ఉంది. ఈ పెద్ద చేపల విషయంలో ఆ వితంతువు మనోభావాన్ని అనుమానించకూడదు. అందుచేత నిజానికి వాటిని తన కోసం ఉపయోగించుకోవాలని కాదు ఆమెకు అంత ఆశ. ఎలాగో అలా వాటిని స్వహస్తాలతో నాశనం చేసి బ్రాహ్మణుల విస్తళ్లలో వడ్డించి ఖ్యాతిని, పుణ్యాన్ని సంపాదించాలని కోరికను ఆమె చాలా కాలం నుంచి వృద్ధి పొందించుకుంటూ వచ్చింది. పితృకర్మల్లో కూడా చేపలను ఉపయోగించుకోవటం వంగదేశ బ్రాహ్మణులకు నిషిద్ధం కాదు. ఇక నిత్య భోజనాదుల్లో సంగతి చెప్పేదేముంది. నిన్న అల్లుడి దగ్గర అనుమతి తీసిపెట్టుకుంది. అంటే కార్తీక గణేశులనే కాదు, పట్టి తెప్పించదలిచాన్ని మాత్రం పైకి చెప్పలా. ఒక పెద్ద గట్టి వలను తెప్పించి పెట్టింది. భాగాయికి వాటిని పట్టి తెచ్చినందుకు పావలా డబ్బులు ఇస్తానని ఆశ చూపించింది. ఇలా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని ఉంచిపెట్టుకుంది. ఇవాళ పొద్దున కూడా ఆ 2 చేపలు రేవులో కెళింతాలు కొట్టడం చూసి వచ్చి నిశ్చింతగా జపంలో కూర్చుంది. ఇలాంటి స్థితిలో రాముడు చేపల వేటకి అడ్డుపడ్డాడు అన్న దుర్వార్త ఆమెకు మంచి చెడు అనే జ్ఞానాన్ని పోగొట్టేసింది. ఆమెకు పళ్ళు పటపట్లాడించే స్వభావం కూడా కద్దు. ఆమె చటుక్కున పళ్ళు కొరుకుతూ చేతిలోని జపమాల పైకెత్తి ఎలాంటి శత్రువు పోగైనాడు, ఆ దౌర్భాగ్యుడు ఎప్పుడు చస్తాడో గాని అప్పుడు నా ప్రాణాలు చల్లబడతాయి. పాచి నోట్లో ఇంకా నీళ్ళైనా పోసుకోలేదు కదా భగవంతుడా, నువ్వే గనక సత్యమైతే 3 రాత్రుల్లోనే పోవాలి అన్నది. నారాయణి ఆమె దగ్గరగానే కూర్చుని కూర తరుగుతుంది. ఆమె మెరుపు తీగలా చటుక్కొని లేచి, అమ్మా అని బిగ్గరగా అరిచింది. పిల్లలు తమ తల్లుల్ని పిలిచే పిలుపుతో సాటి అయినది లేదని వినికిడి. నారాయణి నోటి నుంచి ఇప్పుడు వెలువడ్డ మాతృ సంబోధనకు కూడా సాటి అయినది మరొకటి లేదనుకుంటాను. అమ్మ అనే ఈ 2 అక్షరాల పిలుపుతో దిగంబరి హృదయంలోని రక్తం మంచుగడ్డైపోయింది. కానీ నారాయణి కూడా ఇంకేమీ మాట్లాడలేకపోయింది. అలా చూస్తుండగానే ఆమె 2 చెక్కీల మీద నుంచి కన్నీరు కాలువ కట్టసాగింది. ఒక్క క్షణం అయ్యాక ఆమె కళ్ళు తుడుచుకొని రాముడు లెక్కలు చేసుకుంటున్న చోటికి వచ్చి నిలబడింది. నువ్వు భాగాయిని పట్టుకుని కొట్టి తన్ని వెళ్ళగొట్టేవటగా అని అడిగింది కఠోరంగా. రాముడు త్రుళ్ళిపడి పలక మీద నుంచి కళ్ళు పైకెత్తి ఆమె ముఖం కేసి ఒక్క నిమిషం చూసి సమాధానం చెప్పడానికి ఏమాత్రం ప్రయత్నించకుండానే దొడ్డివైపు గుమ్మంలో నుంచి ఎగరోజుకుంటూ పరుగు తీశాడు. నారాయణికి ఇందులో ఉన్న అసలు మర్మం తెలియదు. వెనక్కు తిరిగి వచ్చి మళ్ళీ ఆ భాగాయిని పిలిపించి చేపలు పట్టుకురమ్మని ఆజ్ఞాపించింది. ఆమె ఆజ్ఞ తీసుకుని వెళ్ళి మరుక్షణంలోనే ఒక పెద్ద చేపను భుజాన వేసుకువచ్చి ఠపీమని నడివాకిట్లో దింపాడు. నారాయణి వంటింటి గుమ్మంలోంచి ఆ మత్స్యాన్ని చూసి గజగజ వణికిపోయింది. ఆవిడ అనుమానిస్తూ, ఒరేయ్, అది మన రేవులో పట్టుకొచ్చింది కాదుట్రా, ఇది రాముడి కార్తీక గణేశుల్లోది కాదుట్రా అని అడిగింది. భాగాయి ఇంత త్వరలో ఇంత పెద్ద చేపను తీసుకురాగలిగినందుకు తన పరాక్రమాన్ని వెల్లడిస్తూ, చిత్తం అవునండి, ఆ రేవులో తిరిగే చేపల్లోదే, ఎంత పెద్ద చేపనుకున్నారు అని దిగంబరిని వేలుతో చూపిస్తూ అమ్మగారు వీటినే తీసుకురమ్మని చెప్పారు అన్నాడు. నారాయణి తెల్లబోయి అలాగే నుంచుంది. నృత్యకాళికి నిజానికి రాముడంటే అంత అపేక్ష ఏం లేదు, కానీ ఈ చేపను చూసేసరికి మాత్రం దానికి కూడా కోపం వచ్చేసింది. అది దిగంబరిని ఉద్దేశించి, చిన్నబాబు గారి కార్తీక గణేశుల సంగతి ఊళ్ళో అందరికీ తెలుసు కదా పెద్దమ్మగారు, మీరెట్లా ఈ చేపను పట్టుకురమ్మని చెప్పారు? ఇంకా 2-3 చెరువులు ఉన్నాయి కదా, వాటిలో ఎక్కడా ఇంకా వేరే చేపలు లేకపోయాయా?
10 మంది భోంచేయాలి కదా, ఈ ఒక్కదాంతో ఏమవుతుంది? సరే గాని చటుక్కుని ఎక్కడన్నా దాచేయండి దీన్ని. ఎక్కడికి వెళ్ళాడో ఆయన ఇప్పుడే వచ్చి పడతాడు అన్నది. దిగంబరి ధుమధుమలాడుతూ, ఇవన్నీ నాకేం తెలియవు బాబూ. ఒక్క చేపను తెప్పించానో లేదో ప్రపంచమంతా తల్లకిందులైనట్లు చేస్తున్నారు. చూస్తున్నాగా. దీన్ని తీసుకెళ్ళి దాచేయనా? బ్రాహ్మణులకు వండి పెట్టద్దు అంది. బ్రాహ్మణులు 12 గంటలకు భోంచేసేది. ఇంకా చాలా వ్యవధానం ఉంది. చిన్నబాబు గారిని ముందు స్కూలుకు వెళ్ళనీయండి, లేకపోతే ఇంకా ఇవాళ ఎవ్వరిని బ్రతకనీయరమ్మగారు. భోలా, ఇక్కడే నుంచుని ఉన్నవాడు మళ్ళీ ఎక్కడికి పోయాడు? వాడు బహుశా ఈ కబురు చేరవేయడానికి పరిగెత్తాడేమో. ఏమన్నా కానీ ఇంక నుంచోకండి అమ్మగారు అంది నృత్యకాళి. పావలా డబ్బుల మీద ఆశతో వలపట్టుకు వచ్చిన భాగాయి ఈ వ్యవహారం అంతా విని చూసి ఆ డబ్బు మబ్బు ఆశ వదులుకొని ఆ వల తీసుకొని చక్కా పోయాడు. అవసరమైతే రాముడు ఎప్పుడు ఎక్కడ కనిపిస్తాడో భోలాకు బాగా తెలుసు. వాడు పరిగెత్తుకుంటూ తోటలో ఉత్తరం వైపున ఉన్న జామ చెట్టు కిందకు వచ్చాడు. రాముడు ఒక కొమ్మ మీద కూర్చుని కాళ్ళు కిందకు వేలాడదీసి జామకాయ కొరుకు తింటున్నాడు. భోలా రోజుతూ చూడండి వచ్చి అబ్బాయి గారు, బాగాయ్ మీ కార్తీకుడిని చంపేశాడు అని చెప్పాడు. రాముడు జామకాయ కొరుక్కోవడం ఆపి అన్నాడు. నిజమే అబ్బాయి గారు, అమ్మగారే ఆజ్ఞాపించింది. ఇప్పటికింకా నడివాకిట్లో పడి ఉంది, పదండి చూద్దురు గాని. రాముడు చెట్టు మీద నుంచి గభాలున కిందకు దూకి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి చటుక్కున నడివాకిట్లో ఆగిపోయి బిగ్గరగా అరుస్తూ, ఓయ్ భాగాయి, ఇది నా గణేశుడు, గణేశుణ్ణి పట్టుకురమ్మని నువ్వే చెప్పి పంపావా వదినా అంటూ నేల మీద పడి దొర్లుతూ పీక తెగిన మేకలాగా కొట్టుకోవడం ప్రారంభించాడు. అతడి ఏడుపు ఎలాంటిదో, అది ఎంత సహించశక్యం కానిదో ఆ సంగతి దిగంబరికి ఈనాటితో నిస్సందేహంగా తెలిసిపోయి ఉంటుంది. రాత్రి అన్నం తినిపించడానికి నారాయణి రాముణ్ణి చేయి పట్టుకుని లాగుతూ బ్రతిమాలసాగింది. రాముడు ఆమె చేతిని విదిలించుకుని పగలల్లా ఉపవాసం ఉన్న మీదట 4 మెతుకులు కొరికి లేచి వెళ్ళాడు. దిగంబరి తలుపు చాటున నుంచుని, నువ్వు ఒకసారి చెప్పకపోతే నారాయణి ఎంగిలి పడేట్లు లేదు, పగలల్లా ఉపోషంతోనే ఉంది అంది అల్లుడితో. ఉపోషం చేయటం ఎందుకు అని అడిగాడు శ్యామ్లాల్. దిగంబరి ఏడుపు రాకపోవటం మూలంగా కంఠస్వరాన్ని సకరుణగా మార్చి, తప్పంతా నాదే నాయనా, కానీ చెరువులోంచి ఒక్క చేపను బ్రాహ్మణ భోజనానికి తెప్పిస్తే మహాభారతం జరుగుతుందని నాకు మాత్రం ఏం తెలుసు అంది. శ్యామ్లాల్కి అర్థం కాల. నృత్యకాళిని పిలిచి, ఏం జరిగిందే అని అడిగాడు. నృత్తి చాటున నుంచుని, అది చిన్నబాబు గారి గణేషు అంది. శ్యామ్లాల్ త్రుళ్ళిపడి, రాముడి కార్తీక గణేషుల్లో ఒకటి కదూ అది అన్నాడు. అన్నది నృత్తి. అప్పుడు ఇంకా వివరించి చెప్పనవసరం లేకపోయింది. అతడి విషయం తాలూకు ఆద్యంతాలు గ్రహించి, బహుశా రాముడు అన్నం తినలేదనుకుంటాను అన్నాడు. తినలేదు అంది నృత్తి. అయితే ఇహ తినమంటే మాత్రం ఏం లాభం? వాడు తినలేదు, ఇహ ఈవిడ మాత్రం తింటుందా? ఇంత రభస జరుగుతుందని తెలిస్తే అసలు బ్రాహ్మణ భోజనాల మాటే తలపెట్టేదాన్ని కాదు నాయనా. అది స్వయంగానే హుకుం ఇచ్చి ఆ చేపను ఎందుకు పట్టుకురమ్మందో దానికే తెలియాలి. నేను అసలు మెదలకుండానే ఊరుకున్నాను. అయినా తప్పంతా నాదిలాగానే ఉంది. పోనీ మమ్మల్ని ఎక్కడికో అక్కడికి పంపించిపోయిన ఆయన ఇప్పుడిక ఒక్క క్షణమైనా ఉండటానికి ధైర్యం చాలటం లేదు అని కాసేపు మెదలకుండా ఊరుకుని సాధ్యమైనంత వరకు ఏడుపు గొంతుకు పెట్టి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది. నా దురదృష్టం ఇలా ఉండకపోతే అలాంటి అన్నగారు ఎందుకు చచ్చిపోతాడు? చీవాట్లు చీపురు దెబ్బలు తింటూ ఇక్కడెందుకు పడి ఉంటాను? నాకేది ఉపాయం తోచకుండా ఉంది బాబు. చేతులు 2 జోడించి చెప్తున్నాను, మాకేదైనా ఉపాయం నువ్వే ఆలోచించి చూడాలి. శ్యామ్లాల్ గాభరా పడ్డాడు. కానీ అవును కాదు అని మాత్రం ఏమీ చెప్పలేకపోయాడు. నారాయణి తలుపు చాటున నుంచుని తన తల్లి ఇలా సిగ్గు విడిచి అభూత కల్పనలు చేసి చెప్తున్నందుకు సిగ్గుతో చచ్చిపోయింది. ఆమె అటు నుంచి మళ్ళీ తిరిగి వచ్చి రాముడు తలుపు బిగించుకొని కూర్చున్న గది దగ్గరకు వచ్చి తలుపు కొట్టి పిలుస్తూ, నా బంగారు తండ్రిగా ఒక్కసారి తీనాయన అంది. రాముడు మేలుకునే ఉన్నాడు కానీ జవాబు ఇవ్వలేదు. నారాయణి మళ్ళీ పిలుస్తూ, లే తలుపు తీ అంది. ఈసారి రాముడు గట్టిగా అరుస్తూ, తీయను, నువ్వు వెళ్ళిపో, మీరంతా నాకు శత్రువులు అన్నాడు. సరే అయితే అయ్యాంలే, తలుపు తీ. ఏమైనా సరే నేను తీయను,
నిజంగా ఆ రాత్రి రాముడు తలుపు తీయనే లేదు. శ్యామ్లాల్ గదిలోంచి అన్నీ వింటూనే ఉన్నాడు. నారాయణి లోపలికి రాగానే, ఏదో ఒక ఉపాయం చూడు, లేదా నా ఇష్టం వచ్చిన చోటుకి నేను వెళ్ళిపోతా. ఇంత గందరగోళం నేను సహించలేను అన్నాడు. నారాయణి నిరుత్తరురాలై ఆలోచించసాగింది. ఆ తర్వాత 2-3 రోజులు గడిచినా రాముడికి ఇంకా కోపం తగ్గకపోయేసరికి నారాయణికి మనస్సులో క్షోభ, విరక్తి కలగసాగినాయి. ఇవాళ పొద్దు కూకింది. అయినా రాముడు ఇంకా స్కూల్ నుంచి రాకపోయేసరికి ఆదుర్తాతోనూ కోపంతోనూ నారాయణి అధీరురాలు కాసాగింది. ఇలాంటి సమయంలో దిగంబరి చెరువులో స్నానానికి వెళ్ళి ప్రపంచంలోని ఎక్కడెక్కడి విషయాలు ఆకళింపు చేసుకుని రాముడికి అమంగళం జరగాలని వాంఛిస్తూ సృష్టిలో ఎక్కడా లేని తెలివితేటలున్నందుకు తన పెద్ద కూతురికి త్వరలోనే జరగబోయే ఫలాఫలాలను ఇరుగు పొరుగు ఆడవాళ్ల దగ్గర ఉద్ఘాటించి, అట్టే వయసు లేకపోయినా ఈ శోకం మూలంగానే తన తల నెరిసిపోయిందని సకారణంగా నిరూపించి, తనకు తన పెద్ద కూతురు నారాయణికి ఇంచుమించు ఒకటే వయసని ప్రచారం చేసి, అన్నగారి ఇంట్లో ఎలా తానే సర్వాధికారినిగా ఉందో నమ్మబలికి ఇతిహాసాలు చెప్పి మెల్లగా ఇంటి ముఖం పట్టి వస్తూ ఉండగా దారిలో ఒక సంఘటన విని అక్కడి నుంచి ఆగ మేఘాల మీద తేలిపోతూ ఇంట్లోకి వచ్చిపడింది. నడివాకిట్లో అడుగు పెట్టడంతోటే బిగ్గరగా అరుస్తూ, గుణవంతుడైన నీ మరిది చేసిన పని విన్నావా నారాయణి అన్నది. నారాయణి భయంతో పాలిపోయి, ఏమిటది అంది. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వెళ్ళక ఏం చేస్తారు? ఇంత పాడు పిల్లాణ్ణి ఏ జన్మలోనూ చూడలా నేను అంది. ఆమె ముఖంలోనూ కళ్ళలోనూ సంతోషం ప్రతిఫలించసాగింది. నారాయణి ఆ మాటకు సమాధానం చెప్పకుండా దాసిదాన్ని పిలిచి, నృత్తి, రాముడు ఇంకా రాలేదు, ఒకసారి భోలాన్ని పంపించు, వెతికి పట్టుకొస్తాడు అని చెప్పింది. నేనంతా వినే వచ్చాను అన్నది దిగంబరి. నృత్తి వినాలనే అపేక్షతో నోరు తెచ్చుకుని అలాగే నిలబడింది. నారాయణి దాన్ని తొందర పెడుతూ, ఇంకా నుంచుని ఉన్నావేమే, నా మాట చెవికెక్కలేదల్లే ఉంది నీకు. దిగంబరి తన కంఠస్వరంలోకి ఉద్వేగాన్ని తెచ్చిపెట్టుకుని, ఏం జరిగిందో తెలుసా నారాయణి అంటూ మొదలుపెట్టింది. నువ్వు పోయి ముందు ఆ తడిగుడ్డలు విడిచేయమ్మా, చెప్తే తర్వాత చెప్దువు గాని అని నారాయణి వెళ్ళిపోయింది. దిగంబరి తెల్లబోయి, భలే ఆ అమ్మాయి కోపం చూడాలి అని మనసులో అనుకుని, ఇలాంటి విషయాన్ని అనుకున్న వెంటనే చెప్పేందుకు వీలు కుదరకపోవటం వల్ల ఆమె పొట్ట ఉబ్బిపోతోంది. ఆ జరిగిన సంగతి సంక్షేపంగా ఇది. ఆ ఊరి జమీందారు గారి అబ్బాయి కూడా ఆ బళ్ళోనే చదువుకుంటున్నాడు. ఇవాళ మధ్యాహ్నం లంచ్ పీరియడ్లో రాముడికి ఆ కుర్రాడికి తగాదా ప్రారంభమైంది. జటిలమైన విషయం అవటం మూలంగా ఆటే మీమాంస జరగకుండానే దెబ్బలాట ప్రారంభమైంది. శ్మశాన కాళి రక్షాకాళి కన్నా చాలా జాగరూకత గల దేవత. ఎందుకనో తెలుసా? శ్మశాన కాళి నాలిక చాలా పెద్దది. ఈ విషయం శాస్త్రాల్లోనే రాసి ఉంది అన్నాడు జమీందారు గారి అబ్బాయి. రాముడు ప్రతివాదన చేస్తూ, కాదు, శ్మశాన కాళి నాలిక కొంచెం వెడల్పైనదే అనుకోండి, అయినా అంత పెద్దది కాదు, అంత ఎర్రటిది కాదు అన్నాడు. కొన్నాళ్ల క్రితం ఊళ్ళో వాళ్ళందరూ చందాలు వేసుకొని రక్షాకాళికి పూజలు చేయించారు. ఆ సంగతి ఇప్పటికీ రాముడికి బాగా జ్ఞాపకం ఉంది. జమీందారు గారి అబ్బాయి రాముడు చెప్పింది ఒప్పుకోకుండా తన చెయ్యి ఎత్తి, రక్షాకాళి నాలిక ఇంతే అన్నాడు. రాముడు కోపంతో, ఏమిటి, అంత ఇప్పటికీ కాదు, ఇంత పెద్దది. ఇంతే అయితే ఈ లోకాన్నంతా ఎలా రక్షించగలిగేది? లోకాన్నంతా రక్షించేది కనుకనే ఆవిడికి రక్షాకాళి అని పేరు వచ్చింది అన్నాడు. ఆ తర్వాత 1-2 మాటలు జరిగాయేమో. ఆ తర్వాత చివరికి దెబ్బలాట ప్రారంభమైంది. జమీందారు గారి అబ్బాయికి శరీరంలో ఆటే పుష్టి లేదు. అందుచేత అతడికే దెబ్బలు ఎక్కువ తగిలాయి. ముక్కులోంచి 2-3 నెత్తురు చుక్కలు కూడా పడ్డాయి. ఈ స్కూలు పెట్టిన నాటి నుంచి ఎన్నడూ ఇంత పెద్ద పోట్లాట జరగల. అది జమీందారు గారి స్కూలు. ఆయన కొడుకు ముక్కులోంచి ఇవాళ నెత్తురొచ్చింది. అందుచేత హెడ్ మాస్టర్ స్కూల్ మానేసి కుర్రవాణ్ణి వెంట పెట్టుకుని దివాణంలోకి పరిగెత్తాడు. అప్పటికి చాలా ముందే రాముడు అంతర్ధానం అయిపోయాడన్న సంగతి చెప్పనవసరం లేదు. భోలా తిరిగి వచ్చి చిన్నబాబుగారు కనపట్టం లేదని చెప్పాడు. ఇంకాసేపటికల్లా శ్యామ్లాల్ కూడా చిన్నబుచ్చుకున్న ముఖంతో ఇంట్లోకి వచ్చి,
నడివాకిట్లో నిలబడి, ఇదిగో విన్నావా, ఈ ఊళ్ళో నుంచి ఇంకా కాపురం ఎత్తేయాల్సిన కర్మ పట్టింది. చూస్తున్నావుగా, ఏదో నౌకరీ చేసి 2 డబ్బులు ఇంటికి తెస్తున్నాను కదా అంటే ఇహ అది కూడా పోయింది ఇప్పుడు అన్నాడు. నారాయణి సామాను గదిలోంచి బయటికి వచ్చి బల్ల కానుకొని నిలబడి ఎండిపోయిన గొంతుకతో, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారా అని అడిగింది. శ్యామ్లాల్ తల ఆడిస్తూ, జమీందారు గారు కేవలం శివతుల్యులు, అందుకనే క్షమించారు. కానీ ఇంకా లోకులున్నారుగా. రోజు రోజు ఇలాగే ఏదో ఉపద్రవం తెచ్చి పెడుతుంటే ఈ ఊళ్ళో కాపురం చేయటం ఎట్లా చెప్పు? రాముడేడి అన్నాడు. అతడింకా రాలా, భయపడి పారిపోయాడనుకుంటా అన్నది నారాయణి. పారిపోయిన వాడితో మనకింక సంబంధం లేదు, పారిపోకపోయినా లేదు. వాడు నాకు సవత్తలి కొడుకని లోకులు నిందిస్తారని ఇన్నాళ్ళు ఎలాగో అలా సహిస్తూ వచ్చా. కానీ ఇహ సహించలేను, ఇప్పుడు మన ప్రాణాల్ని కాపాడుకోవాల్సి వచ్చింది అన్నాడు శ్యామ్లాల్ గంభీరంగా. దిగంబరి వంట వసారాలో నుంచుని, మీ కుర్రవాణ్ణి కూడా చూసుకోవాల్సి ఉంటుంది కదా అన్నది. చూసుకోనక్కర్లేదా మరి? తప్పకుండా చూసుకోవాలి. కనుక రేపు 4 పెద్ద మనుషుల్ని పిలిచి ఆస్తిపాస్తుల్లో వాడి భాగం పంచి పెడతాను. నీకు కూడా ముందే చెప్పి ఉంచుతున్నా నారాయణి, ఇలా అని నువ్వు వాడిని కేకలు చీవాట్లు వేయాల్సిన పని లేదు. వాడికి ఏది మంచిదని తోస్తే అదే చేసుకుంటాడు. మంచి అనుకుని జమీందారు గారి అబ్బాయి మీద చేయి చేసుకుంటాడు అన్నాడు శ్యామ్లాల్. దిగంబరి మనస్సులో పరమానందం పొంది, నారాయణి, నువ్వెందుకు అతగాడిని అదుపాజ్ఞంలో పెట్టాలనుకోవటం? చూస్తే భయంతో నాకే వణుకు పుట్టుకొస్తోంది. వాడొట్టి రణ పెంకి, నన్నే ఇట్లా అవమానిస్తున్నాడే, దాన్ని అవమానించడం వాడికొక లెక్క. మర్యాద అన్నప్పుడు ఎవరి మర్యాద వారికే ఉంటుంది. వాడితంటా మనకెందుకు అంటాను నేను అన్నది. అత్తగారి ఈ మాటల్ని సమర్థించలేకపోయాడు శ్యామ్లాల్. కొంచెం చిన్నతనం వేసిందేమో కూడా. ఏవైనా కానీ ఇహ వాడిని అదుపాజ్ఞంలో ఉంచాల్సిన అవసరం లేదు అన్నాడు. నారాయణి శిలా విగ్రహంలా నిశ్చలంగా అలాగే నిలబడి అన్నీ విన్నది. ఒక్క మాటకైనా జవాబు చెప్పల. తర్వాత మెల్లిగా తన పని మీద తాను వెళ్ళిపోయింది. 1 గంట పోయాక నృత్యకాళి వచ్చి, అమ్మా, చిన్నబాబు గారు ఇంటికి వచ్చారు అని చెప్పింది మెల్లగా. నారాయణి నిశ్శబ్దంగా లేచి రాముడు ఉన్న గదిలోకి వెళ్ళి తలుపు గొళ్ళెం పెట్టింది. రాముడు మంచం మీద మెదలకుండా కూర్చుని ఏం ఆలోచించుకుంటున్నాడో. తలుపు గొళ్ళెం పెట్టిన చప్పుడు విని ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. వదిన గారు తలుపులు వేసేసి గదిలో ఒక మూల ఉన్న సన్నటి బెత్తం తీసుకుంటోంది. రాముడు వెంటనే మంచం మీద నుంచి దుమికి అటువైపు వెళ్ళి నుంచున్నాడు. ఇలా రా అని పిలిచింది నారాయణి. రాముడు చేతులు 2 జోడించి, ఇంకా చెయ్యని వదిన, ఈసారికి వదిలేయి అన్నాడు. నారాయణి కాఠిన్యం వహించి, ఇలా వచ్చావా తక్కువ దెబ్బలు తగులుతాయి, లేకపోయిందో ఈ బెత్తం నీ వీపు మీద విరుగుతుంది అన్నది. అయినా రాముడు కదలలేదు. అక్కడి నుంచుని వినయంగా, ముమ్మాటికి నిజం వదిన, ఇంకెన్నడూ అలా చెయ్యను, చంపలేసుకుంటున్నాను అన్నాడు. నారాయణి మంచం మీదకు వంగి రాముడు వీపు మీద ఒక్కటేసింది. తర్వాత ఇహ దెబ్బ మీద దెబ్బ పడసాగింది. మొదట్లో రాముడు అటువైపు ఉన్న తలుపు తీసుకుని పారిపోదామని ప్రయత్నించాడు. తర్వాత గది అంతా అంగళం తిరిగి ఆత్మరక్షణ చేసుకోవాలని ప్రయత్నించాడు. ఏదీ సాగకపోయేసరికి చివరకు కాళ్ళ మీద పడి బాబోయ్ అంటూ అరుస్తూ ఏడవటం మొదలుపెట్టాడు. నృత్యకాళి వెనకాలే వచ్చి కిటికీలోంచి చూస్తున్నదల్లా ఏడుస్తూ, అమ్మా విడిచిపెట్టండి అమ్మా, నేను బ్రతిమలాడుకుంటున్నాను అంది. దిగంబరి ముఖం చించుకుంటూ, ప్రతి విషయంలోనూ నువ్వేదో చెప్పవస్తావెందుకే అంది. శ్యామ్లాల్ గదిలోంచి పిలుస్తూ, ఏంటిది రాత్రల్లా అలా కొడుతూనే ఉంటావా ఏ అన్నాడు. నారాయణి బెత్తం అక్కడ పారేసి, జ్ఞాపకం ఉంచుకో ఏమనుకున్నావో అంది. రాముడు అన్నం ముందర కూర్చున్నాడు. దిగంబరి చాటుగా కూర్చుని బిగ్గరగా, అంత పెద్ద పిల్లవాడి మీద అన్నగారే ఎన్నడూ చేయి చేసుకోడు కదా, అలాంటి వాడిని నువ్వు అలా కొట్టడం ఎందుకే అంది. నృత్తి పని చేసుకుంటూ, మీరు తక్కువ వారేం కాదు పెద్దమ్మగారు, మీరే అమ్మగారికి అన్నీ ఎక్కించి ఊరుకుంటారు అంది. ఆ రాత్రి రాముణ్ణి అంతగా కొట్టడం నృత్యకాళికి మొత్తానికి అంతకు బాగుండలా. రాముడు ఆ మాట విని కళ్ళు పెద్దవి చేసి, ముసలి దెయ్యం మమ్మల్ని అందరినీ విరుచుకు తినటానికి వచ్చి పడింది అన్నాడు. దిగంబరి బిగ్గరగా అరుస్తూ, నీ మరిది మాటలు విని వెళ్ళు నారాయణి అంది.
నారాయణి వెళుతుందల్లా వెనక్కి తిరిగి వచ్చి, ఇక ఈ మాటలన్నీ వినలేనమ్మా. నిజం చెప్తున్నా కదా నృత్తి, చస్తేనే ఇక నాకు సుఖం. ఇక నేను సహించలేని. ఏమోయ్ కోతి, నీ వీపు మీద వాతలు ఇంకా తగ్గనే లేదు. అప్పుడే అన్నీ మర్చిపోయావా అంది. రాముడు జవాబు చెప్పకుండా అన్నం తినటం మొదలుపెట్టాడు. నారాయణి ఇంకేమీ మాట్లాడకుండా స్నానానికి వెళ్ళిపోయింది. నడివాకిట్లో మూలగా జామ చెట్టు ఒకటి ఉంది. అన్నం తినగానే రాముడు ఆ చెట్టు ఎక్కి కూర్చొని పండు పచ్చి అనే విచక్షణ లేకుండా జామకాయలు కోసుకొని తినటం మొదలుపెట్టాడు. కొన్ని కాయలు సగం తిని మరికొన్ని ఊరికే కాస్త కొరికి పారేయటం ప్రారంభించాడు. మరీ కటుక్కాయలు కూడా ఊరికే కోసేసి అటూ ఇటూ గిరవాటేయడం ప్రారంభించాడు. ఇదంతా చూసేసరికి ఆవిడ సహించలేక, నీకే చెప్పేది, పండుకాయలు పంటితో కొరకనన్నా కొరకవు, పచ్చికాయలన్నీ అలా ఊరికే వృధాగా పాడు చేస్తావు, నీకేమొచ్చింది అన్నది. రాముడెప్పుడూ ఆవిడ మాటల్ని లక్ష్యం చేయడు. పైగా విశేషించి ఇప్పుడే నృత్తి దగ్గర తాను దెబ్బలు తినటానికి అసలు కారణాన్ని తెలుసుకొని ఉన్నాడు. అందుచేత కోపం పట్టలేక చెట్టు మీద నుంచి అరుస్తూ, ఇలాగే చేస్తా, బాగా చేస్తా ముసలియి అన్నాడు. ఈ విశేషణం అంటే అన్నింటికన్నా అయిష్టం దిగంబరికి. అందుచేత ముఖం వికారంగా పెట్టి, ముసిలా, బాగా చేస్తావా, సరే సరే, కానీ చెయ్యి, ఎంత సిగ్గుమాలిన పిల్లాడో బాబు, దెబ్బలతో వీపు మీద చర్మం లేచిపోయినా ఇంకా సిగ్గులేదు అంది. రాముడు చెట్టు మీద నుంచి, ముసలి దెయ్యం అన్నాడు. ముసలి దెయ్యానా? ఆ ముఖం ఎలా ఉందో ఆ మాటలు అలాగే ఉన్నాయి. పాపిష్టివాడ, దిగిరా చెబుతా. నేనెందుకు దిగాలి, నీ బాబు చెట్టా? దిగంబరికి పిచ్చెక్కిపోయింది. బిగ్గరగా అరుస్తూ, మా బాబు పేరెత్తుతున్నావుగా, విన్నావా నృత్తి, విన్నావా? సరిగ్గా ఆ సమయానికి నారాయణి చెరువు నుంచి వచ్చింది. చెట్టు మీద దృష్టి పడగానే, అన్నం తిని స్కూల్కు వెళ్ళలా, చెట్టెక్కి కూర్చున్నావా అంది. చెట్టు మీద నుంచి దూరంగా వదినగారు రావటం చూసి దిగి పారిపోదాం అనుకున్నవాడు రాముడు. కానీ ఈ పోట్లాట్లో దారికేసి చూడనే లేదు. వదినగారు సరాసరి నడివాకిట్లోకి వచ్చి నిలబడింది. అతడు భయంతో, జాంకాయలు తింటున్నానమ్మా అన్నాడు. తింటున్నావులే, స్కూల్కి వెళ్ళలేదే? కడుపులో నొప్పిగా ఉందమ్మా. నారాయణి మండిపడుతూ, అందుకేనా చద్ది అన్నం తిని పచ్చి జామకాయలు కూడా తింటున్నావు అంది. దిగంబరి కూతురు గొంతు విని పరిగెత్తుకుంటూ వచ్చి, పాపిష్టి పిల్లాడు, మా నాన్న పేరెత్తుతున్నాడు, నేనెందుకు దిగాలి, నీ బాబు చెట్టా అని అంటున్నాడు అంది. నారాయణి కళ్ళు పెద్దవి చేసి, అన్నావా అంది. రాముడు ముఖం తుడుచుకొని, లేదు వదినా, నేను అనలా అన్నాడు. దిగంబరి కేకలు పెడుతూ, అనలా, దౌర్భాగ్యుడా, నృత్తి సాక్ష్యం లేదు అని ముఖం వికారంగా పెట్టి ముక్కు మాటలతో, ఆ రోజున దెబ్బ మీద దెబ్బ పడ్డప్పుడు, ఇక చెయ్యని వదినా, నీ కాళ్ళ మీద పడతా, చచ్చిపోతున్నా వదినోయ్ అని ఏడ్చావుగా, పట్టి పెడితే రాగాలు మొదలు పెడతావు, విడిచిపెడితే గంతులేస్తావు, ఛీ దౌర్భాగ్యుడా అంది. రాముడిక సహించలేకపోయాడు. అతగాడి చేతిలో పెద్ద పచ్చి జామకాయ ఒకటి ఉంది. అది తీసుకుని విసిరిపుచ్చుకొని వేసేసరికి అది దిగంబరికి తగలకుండా నారాయణి కుడి కనుబొమ్మ మీద గట్టిగా తగిలింది. దిగంబరి భయంకరంగా అరవసాగింది. నృత్తి చేతిలో ఉన్న పని వదిలిపెట్టి పరిగెత్తుకొచ్చింది. రాముడు చెట్టు మీద నుంచి దూకి ఎగశ్వాసతో పరుగు తీశాడు. మధ్యాహ్నం శ్యామ్లాల్ భోజనానికి ఇంటికి వచ్చి ఈ విషమ స్థితి అంతా చూశాడు. నారాయణి నిర్జీవిలాగా మంచం మీద పడి ఉంది. ఆమె కుడి కన్ను వాచి మూసుకుపోయింది. నృత్తి దానికి తడిగుడ్డ కట్టి విసనకర్ర తీసుకుని విసురుతూ కూర్చుంది. దిగంబరి ఇవాళింకా రోజులాగా చాటున నిలబడక ఎదుటికొచ్చి, మా నారాయణ్ణి రాముడు చంపేశాడని ఏడ్పు సాగించింది. శ్యామ్లాల్ గాభరా పడుతూ ఆమె దగ్గరికి వెళ్ళి తగిలిన దెబ్బను పరీక్షించి చూసి కఠినంగా, ఇవాళ నేను ఒట్టేసుకున్నాను, వాడికి అన్నం పెట్టినా సరే, వాడితో మాట్లాడినా సరే, ఏం చేసినా సరే నా మీద ఒట్టే అన్నాడు. నారాయణి వణికిపోయి, ఊరుకోండి, అలాంటి మాటలు నాలిక చివరికైనా సరే రానీయకండి అంది. ఇంత పెద్ద ఒట్టును పాటించకపోతే ఆనాడు నువ్వు నా మృత్యుముఖం చూస్తావు అని శ్యామ్లాల్ డాక్టర్ని పిలుచుకురావటానికి వెళ్ళిపోయాడు. రాముడు పగలంతా నది ఒడ్డున తిరిగి కొంతసేపు కూర్చుని, కొంతసేపు నుంచుని, అసంభవాలైన ఆలోచనలెన్నో చేసుకుని చివరికి సాయంకాలం అయ్యేసరికి
చీకట్లో చాటుగా ఇంట్లోకి వచ్చి దూరాడు. వచ్చి చూసేసరికి నడివాకిట్లో మధ్యగా వెదురు తడికలతో అడ్డం కట్టి ఇల్లు అంతా 2 భాగాలుగా విభజించబడి ఉంది. కదిలించి చూస్తే చాలా గట్టిగా ఉంది. విరిగేట్లు లేదు. వంటింట్లో దీపం వెలుగుతోంది. చప్పుడు కాకుండా మెల్లిగా తొంగి చూశాడు. అక్కడ ఆ ఇల్లు కూడా అలాగే 2 భాగాలుగా ఉంది. ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. కొన్ని ఇత్తడివి, కంచువి సామాన్లు మాత్రం పోగుగా బల్ల మీద పెట్టి ఉన్నాయి. అసలు సంగతి ఏమిటో పూర్తిగా గ్రహించలేకపోయినా ప్రొద్దున జరిగిన సంఘటనకు దీనికి ఏదో సంబంధం ఉన్నదని అనుమానం కలిగేసరికి అతడి గుండెలు ఎండిపోయాయి. అప్పుడిహ మళ్ళా వెనక్కి తిరిగి మెదలకుండా తన ఇంట్లోకి వచ్చి కూర్చుని అవతలి భాగంలో ఏం జరుగుతూ ఉందో అని మాటలు కానీ మరేదైనా ధ్వని కానీ వినిపిస్తాయేమోనని ప్రయత్నించి చూడసాగాడు. ఇంతకు పూర్వం అతడికి ఎంతో ఆకలి వేస్తున్నట్టు అనిపించింది, కానీ ఇప్పుడు ఆ సంగతే మర్చిపోయాడు. అప్పుడు రాత్రి 9 గంటలవుతోంది. అతడు వెనక్కి తిరిగి వచ్చి దొడ్డి తలుపు కొట్టేసరికి నృత్తి వచ్చి తలుపు తెరిచి ప్రక్కకు తప్పుకొని నిలబడింది. వదిన ఎక్కడుంది నృత్తి అని అడిగాడు రాముడు. గదిలో పడుకుని ఉన్నారు. రాముడు గదిలోకి వెళ్ళి చూసేసరికి వదిన మంచం మీద పడుకుని ఉంది. క్రింద చాప వేసుకుని దిగంబరి చిన్న కూతుర్ని దగ్గర పెట్టుకుని కూర్చుని ఉంది. గోవిందుడు ఆడుకుంటున్నవాడల్లా పరిగెత్తుకుంటూ వచ్చి రాముడు చెయ్యి పట్టుకుని ఊగుతూ, బాబయ్య, నీ ఇల్లు అది, మా ఇల్లు ఇది. నువ్వు ఈ ఇంట్లోకి వస్తే నాన్న కాలు విరగ్గొడతానన్నాడు అన్నాడు. రాముడు నారాయణి పండుకుని ఉన్న మంచం కాళ్ల వైపుకు వెళ్ళి కూర్చోగానే ఆమె కాళ్ళు పక్కకు తప్పించుకుని ముడిచేసుకుంది. రాముడు మెదలకుండా కూర్చున్నాడు. దిగంబరి చిన్న కూతుర్ని ముందుకు నెట్టి, సురో, మీ బావ అతనికి ఏం చెప్పమన్నాడో చెప్పవే అంది. సురధుని వల్లించుకున్నట్లు గడగడా చెప్పేసింది. బావా నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పారు. రేపొద్దున అంతా ఏమిటి అమ్మా? డబ్బు, ఆస్తి అంది దిగంబరి. ఆస్తి, డబ్బు రేపు అన్నీ పంచి పెడతామన్నారు. ఒట్టేసుకున్న సంగతి చెప్పవేమే ముద్దమ్మాయి అంది దిగంబరి. బావా మా అక్క మీద ఒట్టేశాడు. నువ్వు వాడికి అన్నం పెట్టొద్దు, వాడితో మాట్లాడొద్దు. బావా ఇంకేమన్నాడంటే, నారాయణి మంచం మీద నుంచి గద్దిస్తూ, సరేలే అన్నీ అయినాయి, నువ్వు మెదలకుండా ఊరుకో అంది. అప్పుడిక దిగంబరి, నిజమేనోయ్, నువ్వు అందరినీ ఖూనీ చేస్తుంటే ఆయన ఒట్టేయక ఏం చేస్తాడు మరి? ఎవరేమన్నా సరే నేను మాత్రం ఆయన్ని ఇందుకు తప్పు పట్టను బాబు. ఈ ఇంట్లోకి ఇక నువ్వు వస్తూ పోతూ ఉండడం, తినడం, గినడం ఇక సాగవు. అది మొగుడు పెట్టిన ఒట్టుకు లోబడద్దు అంది. అమ్మా అన్నం పెడుతూ గాని పద అంది సురధుని. కాసేపు ఆగు అని విసుక్కుంది దిగంబరి. రాముడు అప్పటికీ అలాగే కూర్చున్నాడు. ఆ స్థితిలో ఇంటికి ఎవరైనా నిప్పు అంటించి తగలబడిపోతున్నా లేచేట్లుగా లేడు. రాముడి హృదయంలో అణిగి ఉన్న ఏడుపు పైకి పొర్లటానికి సిద్ధంగానే ఉంది. కానీ పొద్దున దిగంబరికి ముక్కు మాటలతో చేసిన అవమానం పెద్ద రాయిలాగా అతడి హృదయాన్ని అణచి దారికడ్డం వచ్చింది. ఒక్కసారి ఏడవనూ లేకపోయాడు. ఇక ఎన్నడూ చెయ్యను వదినా అని అననూ లేకపోయాడు. ఈ ఒక్క మాటే అతన్ని అనేక ఆపద సమయాల్లో కాపాడుతూ వచ్చింది. ఇవాళ ఆ మాట కూడా మాట్లాడలేకపోయేసరికి అతనికి చాలా బాధ అనిపించింది. ఇలాంటి స్థితిలో నారాయణి అలసిపోయిన కంఠస్వరంతో, సూరో అతన్ని వెళ్ళిపోమ్మని చెప్పు అంది. ఈసారి అతడు ఏడుపు ఆపుకుని, వెళ్ళిపోమ్మను అతన్ని, నాకేం ఆకలి వేయటం లేదనుకున్నావా? ఎప్పుడు అనంగా తిన్నాను అన్నాడు. నారాయణి కొంచెం ఉత్తేజితురాలై, ఒక్కసారి ఖూనీ చేసి పారేయకపోయావా? అలా చేస్తే 10 చేతులతో తినేవాడివిగా. నాకేం తెలీదు, నృత్య దగ్గరికి వెళ్ళు అంది. నేను వెళ్ళను నృత్య దగ్గరికి, నేను అసలు ఎవ్వరి దగ్గరికి పోను, నేనేమీ తినకుండా ఉపోషంతో పడుకుంటా అంటూ ధమ్ అని ఇల్లు వాకిలి అదిరేటట్లు కాళ్ళు బాదుకుంటూ అంగలు పంగలు వేసుకుంటూ తన ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు. నృత్తి తినేందుకేదో కొంచెం అన్నం తీసుకొచ్చి, చిన్నబాబుగారు లేవండి లేవండి అంది. రాముడు మంచం మీదే ఒక్క ఎగురెగిరి, దూరంగా పో పాడు మొహమా, దూరంగా పో అని గర్జించాడు. నృత్తి తాను తీసుకువచ్చిందేదో అక్కడే పెట్టి వెళ్ళిపోయింది. రాముడు ఖాళీ గ్లాసును ధన్నుమని నడివాకిట్లోకి విసిరిపారేశాడు.
శ్యామ్లాల్ మర్నాడు ప్రొద్దున ఆఫీసుకు వెళ్ళిపోగానే రాముడు తన నడివాకిట్లో పచార్లు చేస్తూ గర్జించటం మొదలుపెట్టాడు. నేను ఒట్టును ఒప్పుకోను. మా పెద్ద ఒట్టేయడానికి ఆయనెవరు? ఆయన నాకేమైనా సొంత అన్నయ్యా? ఆయన నాకేం కాడు. ఆయన మాటలు నేను వినను. నేను ఆయన్నేమైనా కొట్టానా? ఆ ముసలి దయ్యాన్ని కొట్టాను. ఆ దెబ్బ వచ్చి వదినకు తగిలింది. అయితే ఆయన వచ్చి ఒట్టేందుకయ్యాలి? ఈ మాటలకు ఎవరూ సమాధానం చెప్పలా. ఒక్క నిమిషం అయ్యాక అతడు కంఠస్వరం మార్చి, మంచిదే, బాగుద్ది, మాట్లాడకపోతే పోని, అన్నం పెట్టకపోతే పోని, నేను వండుకుంటా చక్కగా అన్నం, పప్పు, మంచి మంచి కూరలు, చేపలు నాకే అన్నాడు. ఈ మాటలకు ఎవరూ జవాబు చెప్పలా. అప్పుడిహ అతడు వంటింట్లోకి వెళ్ళి ధన్ ధన్ అంటూ చెంబులు, బిందెలు, గిన్నెలు కదిలించి చప్పుడు చేయటం సాగించి బియ్యం, పప్పు కడుక్కు వచ్చి కూర తరగరా అని గర్జిస్తూ భూలాకి ఆజ్ఞ ఇచ్చాడు. నృత్తి అన్నీ వంటింట్లో అమర్చి వెళ్ళిపోయింది. భోలాను పిలిచి, నువ్వు నా నౌకరివి, ఆ ఇంట్లోకి వెళ్ళకు. ఆ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఈ ఇంట్లో అడుగెడితే కాళ్ళు విరగ్గొట్టు, తెలిసిందిగా. నృత్తి, ఒకసారి ఇలా రావే అన్నాడు. నారాయణి వంటింటి వసారాలో మెదలకుండా కూర్చుని ఇవన్నీ వింటూనే ఉంది. దిగంబరి కుతూహలం కొద్దీ మధ్య తడిక కన్నాల్లోంచి చూడసాగింది. ఒక్క నిమిషం అయ్యాక పెద్ద కూతురు దగ్గరికి వచ్చి నవ్వు ఆపుకొని మెల్లిగా, ఆహా, ఏం తెలివే అమ్మా పిల్లాడిది, అతగాడు మంచి మంచి కూరలు వండుకు తింటాట. ఒక గిన్నెలో ఇంచుమించు ఒక సేరు బియ్యం అంచు వరకు పోసి పొయ్యి మీదకెక్కించాడు. అందులో 2 చుక్కలు నీళ్లు చల్లాడు. తినేది ఒక్క మనిషి, బియ్యం మాత్రం 10 మందికి సరిపోయేట్లును. అదైనా ఎలా ఉడుకుతుంది? మాడి బొగ్గులవుతుంది. ఆ గిన్నెకు అన్ని బియ్యం, ఈ కాసిన నీళ్లునా? పైగా వండగలననే ధీమా మాత్రం ఉంది. మనం వంట చేస్తాం కానీ ఈ గర్వం ఏమిటో ఎరగమమ్మా. ఇన్ని నీళ్లు సమానంగా పోసి పొయ్యి మీదకి ఎక్కిస్తే ఇక దానివైపు చూడనక్కర్లా. కళ్ళు మూసి తెరిచేసరికి ఉడికిపోతుంది. ఏది నాతో వండమను చూద్దాం, నలుగురు తిని ఎవరి వంట బాగుందంటారో అంది. నారాయణి ముఖం అటువైపు తిప్పుకుంది. నృత్యకాళి అక్కడే కూర్చుని ఉంది. పెద్దమ్మగారికి ఎప్పుడు ఒకటే ధోరణి. ఆయన ఎప్పుడైనా గ్లాసుడు మంచినీళ్ళు తనంతట తాను తీసుకొని తాగి ఎగడు కానీ ఇవాళ వంట చేసుకొని తింటాడు అంది. అది చాలా రోజుల నుంచి ఉంటున్న దాసి. ఈ వ్యవహారం అంతా దానికి ఏమీ బాగుండల. తల్లి చూసి చూడకుండా సురధుని కూడా మధ్య మధ్య కంతల్లోంచి చూస్తోంది. ఒక గంటయ్యాక అది పరిగెత్తుకుంటూ వచ్చి అక్కగారి చేయి పట్టుకొని లాగుతూ, చుద్దుగాని రా అక్క, రాముడు బావే, అమ్మా ఒట్టి బియ్యమే తినేస్తున్నాడు, ఇంకేమీ లేవక్క, ఒట్టి ఉడకని అన్నం, అలాంటి అన్నం తింటే కడుపు నొప్పి రాదు అంది. నారాయణి తన చెయ్యి విడిపించుకుని మంచం మీదకు వెళ్ళి పడుకుంది. అతడు ఎంత దుఃఖంతో, ఎంత ఆకలితో ఆ బియ్యం తింటున్నాడో ఆమెకు తెలియకపోలేదు. మధ్యాహ్నం శ్యామ్లాల్ భోజనం అయ్యాక దిగంబరి నారాయణిని, పోనీ 2 మెతుకులే తిందువు గాని లే నారాయణి, ఆ దెబ్బకు జ్వరం వచ్చినట్లుగా ఉంది, దానికి అన్నం తినొచ్చులే, నేను చెప్తున్నాగా, మరేం పర్వాలా అంటూ పిలవసాగింది. నారాయణి మొద్దు దుప్పటి నిండా ముసుగెట్టుకుని శుభ్రంగా పడుకుని, నన్ను విసిగించకే అమ్మా, మీరు వెళ్ళి తినండి అంది. పోనీ అన్నం వద్దకపోతే 2 రొట్టెలు చేసి ఇవ్వనా అంది దిగంబరి. వద్దు, నాకేం వద్దు. దిగంబరి ఆశ్చర్యపడుతూ, అదేం మాటే, నిన్నటి నుంచి పోషణ చేస్తున్నావు, ఇవాళ అయినా 2 మెతుకులైనా తినకపోతే ఎలా అంది. నారాయణ జవాబు చెప్పల. నృత్తి వచ్చి, మీరెందుకు అలా కంఠశోష పడతారు పెద్దమ్మగారు, ఇక్కడ నుంచుని పూటల్లా అరిచిన ఆవిడ్ని తినిపించలేరు, జ్వరం వచ్చింది, కాస్త నిద్రపోనేయండి అంది. దిగంబరి వెళుతూ, నాకు తెలియదు బాబు, గట్టి జామకాయ తగిలి కాస్త జ్వరం వచ్చినట్లుంది, అలా అని అందరూ ఉపవాసాలు చేస్తూ పడి ఉంటారా, మేమైతే అలా చేయలేం బాబు అని వెళ్ళిపోయింది. సాయంకాలం నారాయణి వంటింటి వసారాలోకి వచ్చి కూర్చుంది. నృత్తి వచ్చి కంటపడినప్పుడల్లా ఏదో చెబుదామనుకుంటూనే మళ్ళీ చెప్పకుండా ఊరుకునేది. రాముడు స్కూల్ నుంచి వచ్చి ముఖము చేతులు కడుక్కొని దుకాణంలోంచి మిఠాయి గట్రా కొనుక్కు తెచ్చుకొని తింటూ గొంతు పెద్దది చేసి, నాకేమి లోటు, అన్నం తిని స్కూల్కి వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ వచ్చి ఎలా తింటున్నానో అన్నాడు. బయట అటువైపున అందరూ కూర్చున్నారని తెలుసు అతడికి. కానీ ప్రొద్దునలాగానే ఇప్పుడు కూడా అతడికి ఎవరూ జవాబు చెప్పకపోయేసరికి మరింత అధీరుడైనాడు.
బిగ్గరగా అరుస్తూ, ఇది నా సరిహద్దు, ఎప్పుడైనా నృత్తి కానీ మరెవరైనా కానీ నా సరిహద్దుల్లోకి వచ్చారంటే కాళ్ళు విరగ్గొడతాను అన్నాడు. ఇలా కాళ్ళు విరగ్గొడతాను అనే భయం ఇంతకు మునుపు చూపించాడు. కానీ దానికి అప్పుడు ప్రయోజనం లేకపోయింది, ఇప్పుడు లేకపోయింది. ఎవరైనా భయపడ్డారో లేదో తెలియలా. చీకటి పడ్డాక దీపం వెలిగించి వంటింట్లోకి వెళ్ళి మళ్ళీ బిగ్గరగా అరవటం మొదలుపెట్టాడు. నాకు కట్టెలేవి, నేనెలా వండుకు తినేది, నాకు రోలు ఏది, బండ ఏది, నృత్తి అవతల భాగంలోంచి రేపు రోలు అవి కొనిస్తామన్నారు అమ్మగారు అన్నది నృత్తి. నాకు కొన్నవి వద్దు అని అతడు ఏడుస్తూ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. ఒక్క క్షణమయ్యాక మళ్ళీ తిరిగి వచ్చి, నా గణేశుణ్ణి ఎందుకు పట్టుకోవాలి, ఆ ముసలిది ముక్కు మాటలతో నన్నెందుకు వెక్కిరించాలి, భలే బాగా తిట్టాలే, ఆవిడ చచ్చి మళ్ళీ జన్మలో దయ్యమవుతుంది అన్నాడు. దిగంబరి కళ్ళు ఎర్రచేసి, విన్నావా నారాయణి, విన్నావా, ఇదంతా పోట్లాటకు దిగేందుకు కాదు అంది. నారాయణి మాట్లాడకుండా మరొక వైపు చూస్తూ కూర్చుంది. అటుకేసి తిరిగింది. మర్నాటి ప్రొద్దుటి నుంచి రాముడి మాటల తీరు పూర్తిగా మారిపోయింది. 2 రోజులు గడిచిపోయినాయి. వదిన మాట్లాడలేదు, పిలవలేదు, తినటానికి ఏమీ ఇవ్వనూ లేదు. రాముడికి జ్ఞానం వచ్చిన తర్వాత ఇలా ఎన్నడూ జరగల. ఇప్పుడు అతడికి నిజంగా భయం వేయసాగింది. మొదట వంటింటి గుమ్మంలో కూర్చొని తల్లకిందుల సమాధానాలు ఎన్నెన్నో చెప్పుకున్నాడు. పిల్లిని కొడదామని జామకాయ విసిరానన్నాడు ఒకసారి, చెయ్యి జారి వదిన కంటికి తగిలిందని ఒకసారి, కటిక్కాయ విసిరి పుచ్చుకొని పారేశానని మరొకసారి అన్నాడు. తర్వాత మళ్ళీ తనెవ్వరిని తిట్టలేదని ఒకసారి, గోవిందుణ్ణి తిట్టానని మరొకసారి, అసలు నేను తిట్టింది భోలానని ఇంకొకసారి అన్నాడు. కానీ అలా అన్నా ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఆ భాగంలో ఉన్నవాళ్ళెవ్వరూ జవాబు చెప్పలా. అవును కాదు అయినా అనలా. చివరికి ఒకసారి లజ్జా సంకోచాన్ని వదిలేసి, ఇంకెన్నడూ అలా చేయను అని అనేసి అప్పటికే ప్రయోజనం లేకపోయేసరికి మెదలకుండా ఏడవటం సాగించాడు రాముడు. ఏ ఉపాయం చేసి వదిన్ని ప్రసన్నరాలిగా చేసుకోవాలి? వదిన తనను వేరు పెట్టింది. అయినా ఎక్కడ తాను అన్నం తినటం, ఎవరి దగ్గర ఉండటం, ఎన్ని విధాలు చేసినా రాముడికి ఇవాళ ఎటూ దారి తెన్ను కనిపించల. ఇవాళ అన్నం వండుకుందామని కూడా ప్రయత్నించాల. చదువుకోవడానికి కూడా పోలా. ఇంట్లోకి పోయి మెదలకుండా పడుకున్నాడు. లోపల ఏడవటం మూలంగానే కాబోలు గడిచిన రాత్రి నారాయణికి జ్వరం వచ్చింది. మధ్యాహ్నమప్పుడు దిగంబరి ఒక గ్లాసుడు పాలు తీసుకొచ్చి, నువ్వు తాగాలి, తాగకుండా చచ్చిపోదాం అనుకున్నావా అంది. నారాయణి వివాదం పెట్టుకోకుండా ఆ పాల గ్లాసు అందుకుని తాగి ఆ గ్లాసు కింద పెట్టేసి అటువైపుకు తిరిగి పడుకుంది. తాగను అని తగాదా పెట్టుకోవటం అసహ్యం వేసింది ఆమెకు. రాత్రి 9 అయ్యాక నృత్యకాళి వచ్చి మెల్లమెల్లగా, అమ్మా, చిన్నబాబు గారు వచ్చినట్లు చడి చప్పుడు లేదమ్మా, చాలా పొద్దు కూడా పోయింది అంది. నారాయణి అదుర్దాగా లేచి కూర్చొని ఏడుస్తూ, మా తల్లివి కదూ, అతడి ఇంట్లో ఉన్నాడో లేడో చూసి రావే నృత్తి అంది. నృత్తి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. చేత్తో కళ్ళు తుడుచుకొని, నాకు అక్కడికి వెళ్ళే ధైర్యం లేదమ్మా అని అది బయటికి వెళ్ళి భోలాను పిలుచుకు వచ్చింది. భోలా వచ్చి, చిన్నబాబు గారు ఇంట్లోనే ఉన్నారమ్మా, నిద్రపోతున్నారు అని చెప్పాడు. నారాయణి చేతులు 2 జోడించి తల మీదకు ఎత్తి దండం పెట్టుకొని మళ్ళీ దుప్పటి ముసుగు పెట్టుకొని పడుకుంది. మర్నాడు చీకటితోనే ఆమె స్నానం చేసి వచ్చి వంట చేయటానికి గిన్నె ఎక్కించింది పొయ్యి మీదకు. వంట సగం అయ్యేసరికి దిగంబరి లేచి వచ్చి ఈ వ్యాపారమంతా చూసి ఆశ్చర్యపోయి కర్కశ కంఠంతో, నీకు జ్వరం కదే నారాయణి, నువ్వు 3 రోజుల నుంచి లంకణం ఉండలేదు, తెల్లవారక ముందే లేచి స్నానం చేసి వచ్చి ఏమిటిదంతా చేస్తున్నావు చెప్పు, అడుగుతున్నాను అంది. వండుతున్నాను, చూస్తూనే ఉన్నావుగా అంది నారాయణి స్వాభావికమైన మృదు కంఠంతో. చూస్తున్నాలే, కానీ ఎందుకింత చెప్పు, వింటాను, నా చేతి వంట తినవా నువ్వు? నారాయణి సమాధానమివ్వకుండా పనిచేసుకోవటం మొదలుపెట్టింది. రాముడు నిన్నటి నుంచి వదినకు ఎంత దెబ్బ తగిలిందో అనే ఆలోచించసాగాడు. పచ్చి జామకాయ ఒకటి తీసుకువచ్చి మాటిమాటికి నుదురుకేసి కొట్టుకుంటూ ఆ దెబ్బ తాలూకు బాధ ఎలా ఉంటుందా అని అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి ప్రయత్నించాడు. చివరకు ఈ తప్పు ఏం చేస్తే పోతుందా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు.
ఆలోచించగా కొన్నాళ్ల కిందట వదినగారు తనని నువ్వింక ఇక్కడ ఉండవద్దు అని చెప్పిన మాట గుర్తుకొచ్చింది. చివరకు తానెక్కడికైనా వెళ్ళిపోతే వదిన సంతోషిస్తుంది అని స్థిరపరచుకున్నాడు. తన మేనమామ ఇల్లు తారకేశ్వరానికి పైన ఎక్కడో ఉందని తెలుసు, కానీ సరిగ్గా ఎక్కడుందో మాత్రం తెలియదు. పోనీ అక్కడికి వెళ్ళాక వాకప్ చేసి వెతకవచ్చునులే అనుకొని తన లాగూలు చొక్కాలు చిన్న మూట కట్టుకొని ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూస్తూ కూర్చున్నాడు. నారాయణి వంట చేయడం పూర్తి చేసి ఒక గిన్నెలో అన్ని పదార్థాలు అమర్చి సిద్ధంగా ఉంచింది. ఇంతలో భోలా గుమ్మం దగ్గరకు వచ్చి అమ్మా అని పిలిచాడు. నారాయణి వెనక్కు తిరిగి భోలా కేసు చూసి ఎందుకురా అని అడిగింది. వాడు కొన్నాళ్ల నుంచి బయటే ఉండి పశువుల దగ్గర పనులు అవి చూస్తున్నాడు. రాముడి భయం వల్ల ఇంట్లోకి వచ్చేవాడు కాదు. భోలా మెల్లగా ఒక రహస్యం అమ్మా అన్నాడు. నారాయణి దగ్గరికి రాగానే వాడు గుసగుసలాడుతూ మీరు చెప్పినట్లుగానే జరుగుతుందమ్మా, కానీ 2 రూపాయలు ఇవ్వండి అన్నాడు. నారాయణి వెంటనే తెలుసుకోలేక ఏంట్రా జరిగేది, రూపాయలు ఎవరికి కావాలి, ఎవరికివ్వాలి అని అడిగింది. భోలా కొంచెం ఆశ్చర్యపడి మీరు చిన్నబాబు గారిని వెళ్ళిపోమని చెప్పారుగా, ఆయన వెళ్ళిపోవడానికి ఒప్పుకున్నారు. సరే పోని 2 ఇవ్వకపోతే 1 రూపాయి అయినా ఇవ్వండమ్మా అన్నాడు. నారాయణి గాభరాపడి ఎక్కడి వెళ్ళటానికి ఒప్పుకున్నాడురా, ఎక్కడున్నాడు అంది. బయట అడుగో, ఆ చెట్టు కింద నుంచుని ఉన్నారు, అటువైపున ఎక్కడో మేనమామల ఇల్లు ఉందిటిగా. నువ్వు వెళ్ళి చప్పున అతన్ని పిలుచుకురా. భోలా నేను పిలుస్తున్నానని చెప్పు. భోలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నారాయణి కొయ్యబారిపోయి అలాగే నుంచుండిపోయింది. కాసేపట్లో చేత్తో చిన్న మూట ఒకటి తీసుకుని రాముడు దగ్గరికి వచ్చి నిలబడగానే నారాయణి మాట్లాడకుండా అతడి చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళింది. దిగంబరి దూరాన్నుంచే రాముడు వంటింట్లోకి వెళ్ళడం చూసి అనుమానంతో గబగబా అంగలు వేసుకుంటూ ఇంట్లోకి వచ్చింది. అన్నీ సిద్ధంగా ఉంచిన ఆ గిన్నె ముందర రాముడు నారాయణి ఒళ్ళో కూర్చుని ఆమె హృదయంలో తలదాచుకుని ఉన్నాడు. అతడి శిరస్సు మీద వీపు మీద ఒక వ్యక్తి కన్నీళ్ల ధారలు ప్రవహిస్తూ ఉండటం కనిపించింది ఆమెకు. దిగంబరి తెల్లబోయి కొంతసేపు అలాగే చూస్తూ ఊరుకుని ఓ ఇదంతా ఇందుక ఈ వంటంతా ఇంకా తినిపిస్తామనుకుంటా, నా అల్లుడు అంత పెద్ద ఒట్టు వేసుకుంటే అది ఇంకా తుడిచిపెట్టుకుపోయినట్లే అనుకుంటా అంది. నారాయణి ముఖం పైకెత్తి ఎందుకు తుడిచిపెట్టుకుపోతుందమ్మా, వారి మాట నేను అతిక్రమించలేదు, 3 రోజులు నేను తినలేదు, అతడికి పెట్టలేదు అంది. దిగంబరి తీక్షణంగా అతిక్రమించకపోవడం అంటే ఇదే కాబోలు, మరి ఇదేమిటమ్మా, ఒట్టు వేసినందుకు పోని ఆయన ఆజ్ఞ అయినా పుచ్చుకోవద్దు అంది. నారాయణి ఏదో తీవ్రమైన అఘాతాన్ని సహించినట్లు సహించి సంక్షేపంగా నేను ఆజ్ఞ తీసుకున్నాను అన్నది. దిగంబరికి నమ్మకం కలగల. మరింత కోపం తెచ్చుకొని నేనేం పసిపిల్లను కాదు నారాయణి, ఆ మాత్రం తెలుసుకోలేనా అంది. ఈసారి నారాయణి ఇంకా సహించలేక కాఠిన్యం వహించి నీకేం తెలుసునమ్మా, నేను ఎన్నడైనా ఎవరి దగ్గరైనా ఆజ్ఞ పుచ్చుకోవడం అంటూ ఉందా, నోరుంది కదా అని ఒట్టు పెట్టుకోగలరమ్మా, కానీ అని ఆమె అతి వాత్సల్యంతో సిగ్గుపడిన రాముడి ముఖాన్ని తన హృదయం మీద నుంచి బలవంతంగా పైకి ఎత్తి అతడి నుదుటి మీద ముద్దు పెట్టుకుని చిన్నప్పటి నుంచి ఇలా హృదయానికి హత్తుకుని పెంచి పెద్దవాడిని చేసిన దానికి నాకు ఏ ఆజ్ఞ ఎప్పుడు ఎలా తీసుకోవాల్సింది తెలుసునమ్మా, నువ్వు అవన్నీ ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు కాస్త ఎదురుగా నుంచోక వెళ్ళిపో, 2 ముద్దలు తినిపిస్తాను, 3 రోజుల నుంచి తిండి తినకుండా ఉన్నాడు బిడ్డ అంటూ ఉండగానే ఆమె కళ్ళ నుంచి అశ్రువులు కాలువలు కట్టాయి. దిగంబరి ఒక్క క్షణం స్థిరంగా ఉండటం ఎలా సంభవం అవుతుంది, ఇంకా ఈ ఇంట్లో ఉండలేను నేను, ఆ సంగతి నీకు ఇప్పుడు స్పష్టంగా చెప్పేశాను అంది. నేను ఈ మాటే నీకు నా నోటి మీదుగా చెప్పలేకపోతున్నానమ్మా, నిజంగానే నువ్వు ఇక్కడ ఉండనక్కర్లా, నీ చూపుల మూలంగానే ఎంతో ఇదిగా ఉండే పిల్లవాడు చిక్కి సగమైనాడు, అల్లరివాడే గాని చెడ్డవాడే గాని నా కళ్ళ ఎదుట అతడికెవరి మూలంగానూ శాస్తి జరగనివ్వను, నువ్వు ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోమ్మా, నీకు కావలసిన ఖర్చు ఏదో నేను పంపిస్తాను, కానీ నువ్వు మాత్రం ఇక్కడ ఉండద్దు అన్నది నారాయణి. దిగంబరి కొయ్యబారిపోయి కాసేపు అయిన తర్వాత మెల్లగా బయటకు వెళ్ళిపోయింది. రాముడు ఆమె హృదయంలో ముఖాన్ని అలా ఉంచే మెల్లగా వద్దు వదినా, ఆవిడ్ని ఉండని,
నేను మంచివాణ్ణి అయిపోయినా నాకు బుద్ధి వచ్చింది. నువ్వింకా ఈ ఒక్కసారి చూడు అన్నాడు. నారాయణి మరోసారి అతడి ముఖం పైకెత్తి నుదురు మీద ముద్దు పెట్టుకొని పెదవులు పుణికి కన్నీళ్ల మధ్య నుంచి వచ్చిన నవ్వుతో, నువ్వు ఇప్పుడు ముందు అన్నం తిను అన్నది. ఇక్కడితో శరత్చంద్ర చటోపాధ్యాయ చిరు నవలిక రాముని బుద్ధిమంతతనం సంపూర్ణమైంది. వదిన మరదుల వాత్సల్యభరిత కథను శ్రోతలు ఆస్వాదించి ఆనందించారనుకుంటున్నాను. ఈ ఆడియో బుక్పై మీ అభిప్రాయాలను, సూచనలను కోరుతున్నాను.